ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి దేవుని దగ్గర ఆహ్వానించుచున్నాం, ప్రార్థించుచు ఈ కూటమిలో ప్రార్థిద్దాం. అందరూ ప్రతిక్షణాలు స్తోత్రం చేద్దాం. స్తోత్రాలు 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 దేవుడే కుట్టాన్ని ప్రారంభం నుండి ముగింపు వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఎదిగి వచ్చి భారం వహించి నడిపించినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. దేవుని సన్నిధిలో ప్రతి ఎక్కడెక్కడ ఏ బిడ్డ కూడుకుని ఉన్నారో దేవుడే ప్రతి బిడ్డని అక్కడ దర్శించి ప్రతి ఒక్క బిడ్డ ఆరాధనలో ఏకీభవించి దేవుడే తన మహిమతో నింపునట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ ఆరాధనలో దేవుని సన్నిధిలో స్తుతించుటకు, పాడుటకు, దేవుని మహిమపరచుటకు దేవుడే తన ఉన్నతమైన మహిమ మన మధ్య దిగి వచ్చినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. సమాధానం లేక అటు ఇటు తిరుగుతున్న ఇతర సంఘము నుండి నమ్మకమనే ఆత్మలను దేవుడే తన చిత్త ప్రకారం మందిరానికి నడిపించినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధనకి ఆటంకాలన్నీ దేవుడే తొలగించి దేవుడే మహిమకరంగా జరిగించినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. సేవకులు నిలబెట్టుకుని కూట నడిపిస్తున్న దైవ సేవకులకు విశేషమైన కృప ఇచ్చి పరలోక సందేశమును సీయోనులోని దేవుడే ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ లైవ్ ద్వారా ఇంటున్న ప్రతి బిడ్డతో కూడా దేవుడే మాట్లాడి సంపూర్ణ విడుదలను అనుగ్రహించినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. తీరని వ్యాధులతో సమస్యలతో కష్టపడుతున్నా అని దేవుడే ఈ లైవ్ ద్వారా ముట్టి స్వస్థపరిచినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. అక్కడక్కడ కూడుకొట్టున్న బిడ్డలు సిద్ధపాటు కలిగి ప్రార్థనాత్మ కలిగి దేవుడే
వారందరినీ సిద్ధపరిచినట్లుగా ఆరాధన మహిమకరంగా జరిగించినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 గడిచిన పరిశుద్ధ దినములను ఈ పరిశుద్ధ దినం వరకు మమ్మల్ని మీ సజీవ సంఖ్యలో కాపాడి రక్షించిన దేవా స్తోత్రం. ఏ అపాయమని గుడారం సమీపించిందని మీరు వాగ్దానం సెలవిస్తున్నట్లుగా భయంకరమైన వైరస్ మధ్యలో మేము నివాసం చేస్తుండగా మా గుడారాలన్నీ క్షేమంగా ఇంతవరకు నడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ లైవ్ ద్వారా జరుగుతున్న ఆరాధన అక్కడక్కడ కూడి ఉన్న విశ్వాసంలో ప్రభువానికి స్తోత్రం. ప్రతి బిడ్డని ఉదయకాల సమయంలో నీ మాటల చేత మీద సంధించి ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచిన ఆయన తండ్రి నీ స్తోత్రం మీ కూటములు ఈ లైవ్ ద్వారా జరుగుతున్న ఈ ఆరాధన ప్రారంభం నుంచి అంతవరకు మీరే అధ్యక్షతలు వహించి మహిమ పొందబడి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. కొన్ని మాటలు పాడి ప్రభుని స్తుతిద్దాం. సర్వకృపానిధియగు ప్రభువా, సకల శరాధన సంతోషమైన పాట పాడి స్తుతిద్దాం. అందరూ బైబిల్లో మీరు చేరి అందరూ కూడా ఏకీభవించి పాడాలి. ప్రేమించి నన్ను ఎదగితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను ఆరాధిద్దాం. ఎదగితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధ జీవితం చేయుటకై పాపిని నన్ను రక్షించితివి. పరిశుద్ధ జీవితం చేయుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా హల్లెలూయా. అందరూ ఏకీభవించుగా హల్లెలూయా. అందరూ లైవ్లోకి వచ్చి ప్రజారాధిద్దాం. ఆమేన్. హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను. glory హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను. అల్పకాల అనుభవింపా అనుదినము కృపనిచ్చితివి. అల్పకాల శ్రమ అనుభవింపా అనుదినము కృపనిచ్చితివి. నాదుని అడుగు జాడలలో నడుచుటకు నన్ను
నిలచితివి. నాదుని అడుగు జాడలలో నడుచుటకు నన్ను పిలిచితివి. Glory. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 ఎన్ని పాడెదను ఆనందముతో సాగెదను. ఆనందముతో సాగెదను. మరణ శరీరము ఆత్మనుంది మహిమ శరీరము పొందుటకై. అందరూ ఆత్మ చేత వాడుగా ఆత్మతో సత్యముతో ఆరాధిగా పొందుటకై మహిమాత్మతో నన్ను నింపితివి. మరణ భయమును తీర్చితివి. మహిమాత్మతో నన్ను నింపితివి. భయమును తీర్చితివి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక హల్లెలూయా టైప్ చేయండి కామెంట్ లో. హల్లెలూయా. లైవ్ లో మీరు వింటుంటే ఆరాధిస్తే కామెంట్ బాక్స్ లో హల్లెలూయా చెప్పండి. ఆనందముతో మరోసారి హల్లెలూయా. 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 ఎన్ని పాడెదను ఆనందముతో సాగెదను. భూమి నుండి శ్రేష్ఠ బలముగు దేవునికి నిత్య స్వాస్థ్యమును. భూమి నుండి శ్రేష్ఠ బలముగు దేవునికి నిత్య స్వాస్థ్యమును. భూజనుల నుండి నన్ను ప్రేమించి దయగల ప్రేమించితివి. భూజనములను నుండి నన్ను ప్రేమించి దయగల ప్రేమించితివి. హల్లెలూయా. 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 హల్లెలూయా పాడితే కలవలన్నీ మారిపోతాయి. హల్లెలూయా పాడితే మన రోగములన్నీ మారిపోతాయి. హల్లెలూయా. ఒక హల్లెలూయా స్తోత్రంలో దేవుని శక్తి బలముగా మన మధ్య వచ్చుచున్నది. ఆమేన్. హల్లెలూయా. 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 ఎన్ని పాడెదను ఆనందముతో సాగెదను. ఎవరు పాడని గీతములో యేసు పదము. ఎవరు పాడని గీతములో యేసుతో నేను పాడుటకై హేతువలేకై ప్రేమించను. యేసుకు నేను హేతువలే ప్రేమించను. యేసుకు నేనే చెప్తాం అందరూ కూడా. ఒక హల్లెలూయా అనే మాట కమెంట్ బాక్స్ లో మీరు కమెంట్ చేయొచ్చు. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడి ఆత్మస్వరూపి మన నెట్టిండి ఆరాధించిన దేవుని ఆత్మని సంధిస్తుంది. హల్లెలూయా. ఎన్ని పాడెదను ఆనందముతో సాగెదను. ఇశ్రాయేలు ప్రజలు ఆరాధించినప్పుడు ఏడుగురు కోట్లన్నీ కూలిపోయాయి. ఎన్ని పాడెదను ఆనందముతో.
అందరికీ చెప్తాం, ఎక్కడున్నా సరే మీరు హల్లెలూయా చెప్పాలి. తెలియక నూతన బలము, క్షీణించుకుని నీ ఎముకలలో, క్షీణించుకుని నీ శరీరంలో దేవుని బలమైన శక్తి ఇప్పుడే దేవుడు పంచున్నాడు. ఆమేన్ హల్లెలూయా. నీ బలహీనమైన శరీరంలో దేవుని శక్తి దేవుడు రిలీజ్ చేస్తాడు. అని చెప్తాం నాతో కలిసి అందరూ కలిసి ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చెప్తా ఈ మాట హల్లెలూయా శాంతురమణ విమోహనమణ శాంతురమణ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Yes Lord హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వకృపానిధి అగతగువా సకల చరాచర సంతోషమా. సర్వకృపానిధి అగు ప్రభువా సకల చరాచర సంతోషమా. స్తోత్రము చేసి స్తుతించెదను సంతోషముగా నిన్ను పొగడెదను. స్తోత్రము చేసి స్తుతించెదను సంతోషముగా పొగడెదను. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 స్తోత్రం హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ శబబి కబల శబబల హల్లెలూయా. ఆరాధించే వారి ఎదుట ఏ శత్రువు నిలవలేడు, ఆరాధించే వారి ఎదుట ఏ దుష్టుడు నిలవలేడు. ఆమేన్ హల్లెలూయా. ఆరాధనలో గొప్ప శక్తి ఉంది. ఆమేన్ హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ఎవరు పాడని గీతములు యేసుతో నేను పాడెదను. అల్పకాల శ్రమలను భవింపా అనుదినము కృప ఇచ్చితివి. మరణ శరీరం శరీరము పొందుటకు గురిలోని శ్రేష్ఠబలమగు దేవునికి స్వాస్థ్యముగు. హల్లెలూయా. Lord, we need your presence this morning, O God. Once again, we want you to land here upon the church of God. Hallelujah. Revive us, O God, once again with the church of God. Amen. Hallelujah. ప్రభు సంఘాన్ని మరొకసారి జీవపరచబోతున్నాడు. నీ నిలిచిన స్థితిలోని దేవుడు జీవపరచుచున్నాడు. ఇప్పుడు హల్లెలూయా. నిత్య
ఆరాధన వారిని గట్టిగా మోచబడుతున్నాయి. ఆమేన్. హల్లెలూయా యేసువే హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా మరణ శరీరములు మార్పు పొందుతాయి. ఆయన మన ప్రేమించి వెతికి రక్షించాడు దేవుడు. హల్లెలూయా. ఈ అల్పకాలపు శ్రమలు అనుభవింపటానికి దీని తర్వాత ఒక గొప్ప మహిమలో ప్రభు ఆయనతో మనం నిలబెట్టబోచున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రమయ్యా స్తోత్రం ప్రభు. మన పాట పాడి ప్రభుని స్తుతిద్దాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Praise the Lord. మహాదానందమే నాలో పరవశమై నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహాదానందమే నాలో పరవశమై నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలో నడిచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా. ఎడారి త్రోవలో నడిచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా. నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నడిచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా. నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము,
సంపూర్ణమైన నీ చిత్తంలో అనుకూలమైన సంకల్పం జరిగించున్న నిన్ను విడక నా ధైర్యం నీవే. సంపూర్ణమైన నీ చిత్తమే జరిగించిన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను వీడగా నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నా నన్ను విడువగా నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా గీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయ గీతము నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీవే నా ఆరాధన. మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను రంగము పొంగెను నీ బలమును. పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవిగా. వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును. పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవిగా. నీవే నీవే నా అతిశయము నీవే నీవే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము నీవే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో నీకే నా ఆరాధన. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఇంతవరకు పాటలు పొందిన దేవునికి స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు తన దివ్యమైన సాన్నిధ్యం మనకి ఇచ్చినందుకై స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ స్తోత్రించడం కళ్ళు మూసుకొని
ఉదయకాలం చేతుల పైకి స్తోత్రం చెల్లిస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో తన దివ్యమైన ఆలోచనలు మనకు వచ్చినట్లుగా స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. విశేషమైన తన కృప మన మీదకు ప్రభు విడుదల చేయలాగున స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. దివ్యమైన సందేశాన్ని సియోనులో నుండి మన కొరకు దేవుడు విడుదల చేయలాగున స్తోత్రించేదము. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసును ప్రభు మనందరికి దయచేయలాగున స్తోత్రించేదము. మహాగణుడైన మా ప్రియ పరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయంలో మీ దివ్యమైన ఆలోచనలు మాకు అనుగ్రహించింది. మీ వాక్కులు మేము ధ్యానించుచుండగా మా మనోనేత్రాలు, మా జ్ఞానం తెరవండి ప్రభు. నీ వలే మేము మార్చబడినట్లుగా మా ప్రాణాత్మ దేహాన్ని పరిశుద్ధపరచు. ఈ మాటలు ఎక్కడెక్కడి నుండి ప్రజలు వింటున్నారు వాళ్ళు జీవం కలుగు చేయమని సకల మహిమాగ్రత ప్రభావం మీరే యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. దేవుని పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన ఈ లైవ్ కార్యక్రమం కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ శుభము కలుగునుగాక. హల్లెలూయా. మన ధ్యానం నిమిత్తమై ఈరోజు మొదటి దినవృత్తాంత గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం. ఫస్ట్ క్రోనికల్ చాప్టర్ 12 వర్సెస్ 22. మొదటి దినవృత్తాంత గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం. దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యమగునట్లు ప్రతిదినమున అతనికి సహాయము చేయువారు అతని యొద్దకు వచ్చుచుండిరి. ఈ మాటలు బట్టి దేవుని స్తోత్రం చేద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. ఇక్కడ మనం చదువుతున్న దావీదు దండు దేవుని సైన్యం వలె మహాసైన్యం అన్నట్లు ప్రతిదినము మనము అతనికి సహాయం చేయదుమని దేవుని యొద్దకి వచ్చుచున్నాం. ఇక్కడ దావీదు సైన్యం అంటే ఎలా ఉందంట? మహాసైన్యముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రతిదినము ఈ సైన్యంలోనికి ప్రభు సైన్యంలోనికి, దావీదు సైన్యంలోనికి ప్రజలు ఏమవుతారంట? చేర్చబడుతున్నారు. అలాగనే దేవుని అది ఎలాగ మార్చబడిందంట? ఆ మాటలు మనం చదవండి. దావీదు దండు దేవుని సైన్యము వలె, దావీదు దండు అంటే దావీదు సైన్యము దేవుని సైన్యం వలె మహాసైన్యమగునట్లు ప్రతిదినము అతనికి సహాయం చేయవారు అతని యొద్దకు వచ్చుచుండిరి. చెప్పండి. దేవుని సైన్యం ఎలాగూ పెరుగుతుందో దావీదు సైన్యం కూడా అలాగే అవుతుందంట, మహాసైన్యముగా మార్చబడుతుందంట. దేవునికి మహిమ కలుగునుగాక. దేవదూతలు సృష్టింపబడినప్పుడు వాళ్ళు కూడా దేవుడు మరి మహాసైన్యముగా మార్చడానికి దేవుని సైన్యముగా సృష్టింపబడ్డారు. మానవులు కూడా దేవుని సైన్యంలో చేర్చబడవలసిన వారైతే మానవులు కూడా ఏమైనారంటే పాపం చేసి, అక్రమము చేసి దేవునికి సైన్యముగా దేవుని నుండి దూరం అయిపోయారు. కానీ ఈరోజు దేవుడు మానవులందరూ కూడా దేవుని సైన్యముగా మార్చబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 1-7. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 1-17వ వచనం వరకు కొన్ని మాటలు మనం చదువుదాం.
దావీదును అతని జనులను మూడవ దినమందు సిక్లగునకు వచ్చింది. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దాన్ని తగులబెట్టి గనులేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారందరిని చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండి దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను చెరలోనికి కొనిపోబడి ఉండుట చూచి. ఇక్కడ చదవబడినటువంటి ఈ వాక్యములో సిక్లోను నుండి ఎక్కడుందంట? దావీదు అతని జనుల్ని మూడవ దినమందు సిక్లోనుకు వచ్చింది. సిక్లోనుకు వచ్చిన తర్వాత ఏం జరిగింది? అంతట్లో అమాలేకులు దండెత్తి అమాలేకులు సిక్లోను మీద దండెత్తి దావీదుకును అతని జనులకును కలిగిన సమస్తమును ఏం చేశారంటే వారు చెర పట్టుకుని వెళ్ళిపోయారు. మీరు గమనించాల, దావీదు జనాంగం ఎవరు? వాళ్ళు అమాలేకులు అనేటువంటి వారు వచ్చి దావీదుకు కలిగిందంతటిని వాళ్ళు చెరపట్టుకుని వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగుగా. చదవండి కింద. ఏడ్చిరి. అందువలన ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏడవటానికి కూడా దావీదు వచ్చినప్పుడు చెప్పినప్పుడు, దావీదు నీ యొక్క సైన్యముని, నీ జనుల్ని, నీ కలిగిందంతటిని అమాలేకులు వచ్చి చెరపట్టుకుని పోయినప్పుడు దావీదుకు ఏడవటానికి కూడా శక్తి లేదు. నాబాలు భార్య అయిన అబీగయిలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రూపి దావీదును చంపుదాం రండని వారు చెప్పుకొనగా. ఇక్కడ మనం చదువుతున్నాం దావీదు జీవితంలో జరిగినటువంటి మహా నష్టం. అమాలేకుల మీద అప్పుడు దావీదు ఏం చేయాలనుకుంటున్నాడు? యుద్ధం చేయాలనుకుంటున్నాడు. అలాగే దేవుని పిల్లగా అమాలేకుల మీద యుద్ధం చేసినట్లుగా మనము కూడా దేవుని సైన్యంగా మార్చబడాలంటే శరీర సంబంధమైన పాపముల మీద మనము యుద్ధం చేయాలి. ఎప్పుడైతే మనం యుద్ధం చేస్తామో మనం కూడా దేవుని మహా సైన్యముగా మార్చబడతాం. దేవుని స్తోత్రం కలుగులుగాక. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మరి దావీదు చాలా దుఃఖపడుతున్నాడు. దావీదుకున్న సమస్త పిల్లలు చదువు అక్కడ మాట్లాడుతుండే ఇక్కడ తమ భార్యలను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుట చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా తనకు ఏడ్చుటకు కూడా శక్తి లేనంతగా బిగ్గరగా ఏడ్చిరి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా పాపం మీద సాతానుకు విరోధంగా మనం ఏం చేయాలట? యుద్ధం చేయాలి. అప్పుడు మనము జీవము కలిగిన దేవుణ్ణి సైన్యముగా మార్చబడతాం. దావీదు సిక్లోన్ ఉన్నప్పుడు సిక్లోన్ మీదకి వచ్చినటువంటి దండు మీద అమాలేకుల మీద యుద్ధం చేసినట్లుగా దేవుని పిల్లైన మనము కూడా పాపం మీద, శరీరం మీద, లోకం మీద, సాతాను మీద యుద్ధం చేస్తే మనము కూడా జీవం కలిగిన దేవుని సైన్యంలోనికి చేర్చబడతాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేనితో పోరాడాలా? పాపం మీద పోరాడాలా? సాతానుకు విరోధంగా పోరాడాలా? అంత మాత్రమే కాదు, మనము సాతాను స్వభావముల మీద కూడా మనం పొందాలి, జయం పొందాలి. పాత స్వభావముల మీద కూడా మనం జయం పొందాలి. ఒకప్పుడు మనం ఏ సైన్యంలో ఉన్నాం తెలుసా? సాతాను సైన్యంలో ఉన్నాం. కానీ ఇప్పుడు మనం ఏ సైన్యంలో ఉన్నాం అంటే జీవము కలిగిన దేవుని సైన్యంలో మనం చేర్చబడ్డాం. జీవం కలిగిన దేవుని సైన్యంలో చేర్చబడిన ఒక వ్యక్తి పాపం మీద జయం పొందుతాడు, సాతాను మీద జయం పొందుతాడు, శరీరం మీద జయం పొందుతాడు, లోకం మీద జయం పొందుతాడు. హల్లెలూయా. నీకు కలిగిందంతా మళ్ళా నువ్వేం చేయాలి తెలుసా? తిరిగి పొందుకోవాలా.
నీ ప్రార్థన జీవితం సాతాను దొంగిలిస్తాడు. నీ ప్రతిష్ఠ జీవితాన్ని సాతాను దొంగిలిస్తాడు. నీ సమర్పణ జీవితాన్ని సాతాను దొంగిలిస్తాడు. నీ వైరాగ్యం కలిగిన జీవితాన్ని సాతాను దొంగిలిస్తాడు. సిక్లోనున్న దావీదు ఏ విధంగా యుద్ధం చేసి అమాలికుల మీద జయం పొందాడో, ఈ రోజు నువ్వు అలాగ జయం పొందినట్లుగా చేతులెత్తి స్తోత్రించేదము. ఎక్కడున్న చేతులెత్తి స్తోత్రం చెప్పాలా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం చదవాలి. వీరు వీలుకాండ్రులు కుడి ఎడమ చేతులతో 12వ అధ్యాయం 2వ వచనం చదువుతామా? వీరు ఒక్క నిమిషం అందరూ మన చూద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తీసి మొదటి దినవృత్తాంత గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం చదవండి. వీరు విలుకాండ్రులై కుడి ఎడమ చేతులతో కుడి ఎడమల చేతులలో వడిసెల చేతితో రాళ్ళు రువుటకు వింటి చేత అంబులు విడిచుటకు సమర్థులైన వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇందాక మనం మొదటి సమయం 30 అధ్యాయం 1-7 వచనాలు చదివితే మనం అక్కడ ఒక వ్యక్తిని కూడా చూస్తాం. సిక్లోన్ మీదకి యుద్ధం చేయడానికి వచ్చినటువంటి ఒక ఐగుప్తుడు దొరుకుతాడు. ఆ వచనం చదివిన తర్వాత ముందుకు వెళ్దాం. మనం చదవండి. పొలములో ఎన్నో వచనం 11వ వచనం. పొలములో ఒక ఐగుప్తుడి కనబడడు. వారు దావీదు నొద్దకు చూడండి, అమాలీకులు దావీదు మీద యుద్ధం చేయటకు వచ్చారు. అక్కడ ఏం జరిగింది? దావీదు కలిగినంతా కూడా దోసుకుని పోయారు. ఆ యుద్ధానికి వచ్చినటువంటి సైన్యములో ఒక ఐగుప్తుడు ఏమైపోయాడు? అక్కడ విడవబడ్డాడు. అంటే అతడు అలిసిపోయి ప్రాణహాని కలిగి అతడు ఏమైపోయాడు అంటే నీరసం అయిపోయి పడిపోయాడు. ఆ మా చదవనమ్మా. పొలములో ఒక ఐగుప్తుడి కనపడి. ఈ ఐగుప్తుడు ఎవరు? ఈ అమాలీకులతో యుద్ధం చేసి వస్తున్న గుంపులో ఒక వ్యక్తి. వారు దావీదు నొద్దకు వాణ్ణి తోడుకుని వచ్చి వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానము లేని చేత పుచ్చుకొనలేదని తెలిసి భోజనం పెట్టి దాహం ఇచ్చి అంజూరపు అడలు ముక్కలు 2 ద్రాక్ష గెలలను వానికి ఇచ్చి. చూడండి, ఇక్కడ ఇతను ఎవరు? ఒక ఐగుప్తీయుడు. ఏ గుంపుకు చెందినవాడు? అమాలీకుల గుంపుకి. అతను అక్కడ లోయలో మరి పడి ఉన్నప్పుడు అతన్ని దావీదు ఎదురు తీసుకొచ్చినప్పుడు దావీదు అతనికి భోజనం పెట్టి ద్రాక్షారసం పోసి తన ప్రాణాన్ని ఏం చేసి తెలుసా? తెప్పరిల్ల చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా మనకి విరోధంగా మన కుటుంబాన్ని లేదా మనం దోచుకుని పోయేవాడు, మనం చంపిన వాళ్ళు ఎవరన్నా దొరికితే ఏం చేస్తాం? వాళ్ళకి భోజనం పెడతారా? మనమైతే మన ముందు కొట్టి మాట్లాడతాం కదా. రోజుకి ఎన్ని మాటలు చెప్తారు విశ్వాసులు? కనీసం ఒక వ్యక్తిని కదా మాటల ద్వారా ఎన్ని మాటలు చేస్తారు. కానీ దావీదు ఏం చేస్తుంది తెలుసా? ఆయన విరోధి అయినప్పటికీ కూడా అతను తీసుకొచ్చి అతనికి భోజనం పెట్టి చదువున్న మాటలు భోజనం పెట్టి దాహం ఇచ్చి అంజూరపు అడలను ముక్కలను 2 ద్రాక్ష గెలలను వానికి ఇచ్చి అతడు భోజనం చేసిన తర్వాత వాని ప్రాణము తెప్పరి ఏమైందంటే అతని ప్రాణం దావీదు అప్పుడు అడుగుతున్నాడు భోజనం పెట్టినాక, అయ్యా నువ్వు ఏ దేశానికి చెందిన వాడివి? ఎక్కడి నుండి వచ్చావు? అడిగాను. ముందు ఏం చేశారంట? భోజనం పెట్టి. ఫస్ట్ మనం ఏం చెప్తాం? భోజనాలు పెట్టాం. వచ్చిన మంచిని కూడా ఎదుర్కొంటాం కదా. కానీ ఇక్కడ భోజనం పెట్టి ప్రాణం తెప్పరిల్లు చేసి అప్పుడు అడుగుతున్నాడు, నువ్వు ఏ దేశం చెందిన వాడివి?
ఎక్కడ వాడు అప్పుడు ఇతడు ఏం సమాధానం చెప్తున్నాడు చూడండి. అందుకు వాడు నేను ఐగుప్తుడిని అంటున్నాడు. ఐగుప్తీయుడనై పుట్టి అమాలేకులు ఒకనికి దాసుడనైతిని. చూడు, నేను ఐగుప్తుడిని, కానీ ఇప్పుడు నేను ఒక అమాలేకుల్లో ఒక దాసుడుగా నేను తిని 3 దినముల క్రిందట నేను కాయలో లోయల్లో పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టి చెప్తున్నాడు, అయ్యా నేను కూడా యుద్ధానికి వచ్చాను, నీకు విరోధంగా నేను వచ్చాను, కానీ నేను ఎక్కడ పడ్డానంటానా? కాయలాలో పడాను. 3 రోజులకు అన్నం లేదు. నా యజమాను నన్ను వదిలేసి, అయ్యా జరిగిన సంగతి అంతా నేను చెప్తాను, అమాలేకులు ఎక్కడున్నారో చెప్తాను, ఆయన దండి ఎక్కడుందో చెప్తాను, నీకు ఆ రహస్యాలన్నీ చెప్తాను, నన్ను మాత్రం ఏం చేయవద్దు అన్నాడు, చంపొద్దయ్యా అన్నాడు. ఈ అమాలేకులు దండులో ఉన్నటువంటి ఈ ఐగుప్తుడు ఇప్పుడు ఏ గుంపులోకి చేరాడు? దావీదు సైన్యములో, దేవుని మహాసైన్యములో చేర్చబడాడు. ఒకప్పుడు మనము కూడా పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారమై ఉండగా దేవుడు మనం రక్షించి ఏ గుంపులోకి చేర్చింది సార్? దేవుని మార్గంలో చేర్చిన తర్వాత మనం కొత్త పాటలు పాడటం మొదలు పాటలు. ఎవరు పాడని గీతములు యేసు కొరకే నేను పాడుటకు, ఎవరు పాడని గీతములు యేసు కొరకే నేను పాడుటకు. హల్లెలూయా. ఎవరు పాడని గీతాలు? ప్రియులారా, ఒకప్పుడు మనము పాపములో శాపములో కన్నీరు కలవరంతో వేదనతో ఈ నోట్లో క్రొత్త గీతము పెట్టాడు పాడటానికి. సియోను గీతములు పాడటానికి దేవుడు మనము అభిషేకించాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నేను అంటున్నాడు, నేను అన్ని చెప్తానయ్యా, అమాలేకుల రహస్యానంతా బయట పెడతా, కానీ నువ్వేం చేయదు అన్నాడు. ఒకప్పుడు మనం పరోకి దాసులుగా ఉన్నాం, పరో ఇంట్లో మనము దాసత్వం చేశాం. దేవుడు తన అమూల్యమైన కలవారి రక్తం చేత ఆ దాసత్వం నుండి నిత్య జీవములకు మన దేవుడు తోడుకుని వచ్చాడు. అందుకు స్తోత్రించేద్దాం ఒకసారి. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సైన్యములో ఉండవలసినటువంటి కొన్ని విశేషతల గురించి మనం చదువుకున్నాం. ఈరోజు నా అంశం ఏంటంటే జీవం కలిగిన దేవుని సైన్యం. ఆ దేవుని సైన్యములో నువ్వు చేర్చబడాలి అంటే నీకు కొన్ని విశేషమైనటువంటి గుణములు ఉండాలి. సైన్యంలోకి అందరూ చేర్చుకోరు. లెగిస్తే కూర్చోలేడు, కూర్చుంటే లేగనోడు, కాస్త లావు ఉన్నవాళ్ళు, కొద్ది దూరం నడవగానే దమ్మొచ్చి అమ్మా అనేవాడు పనిచేయదు. సైన్యంలో పనిచేసేవాళ్ళు ఎలా ఉండదు సార్? జింకల వరే పరిగెత్తాలి, లోయల్లో పరిగెత్తాల, నీరసిపోయేవాళ్ళు, నిద్ర మొహోళ్ళు కదా, కాస్త ఎక్కువ తింటే కింద పడిపోయేవాళ్ళు, ఆస్మా ఉండేవాడు పనిచేయదు. పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు ఫిజికల్ బాడీ చెకప్ చేసి ఎంత దూరంగా జంప్ చేస్తున్నాడో, లాంగ్ జంప్, హై జంప్ చూస్తే అదవుతుందా, అటువంటి వారిని పోలీస్ ట్రైనింగ్లోకి తీసుకుంటారు. కొద్దిగా నడవగానే అమ్మా నాయన అనేవాడు పనిచేయదు. ఒళ్ళు భారీగా ఉన్న పనిచేయదు అక్కడ. అలాగనే జీవము కలిగిన దేవుని సైన్యంలో పనిచేయటం కూడా కొన్ని లక్షణాలు ఉండాలి మనకు. అందుకని షడ్రక మేషక్ అబేద్నెగోలను కూడా దేవుడు నెబుకద్నెజర్ కాలంలో అవి బబులోన్లోకి తీసుకొచ్చినప్పుడు కూడా అక్కడ నెబుకద్నెజర్ చెప్తున్నాడు, ఇదిగో మన రాజ్యంలో కొందరు నిలవదగిన బాలురు ఇలాగుండాలా, వాళ్ళ సౌందర్యం ఉండాలా, వాళ్ళ విద్య కలిగి ఉండాలా, ప్రావీణ్యత కలిగి ఉండాలని చెప్తాడు. ఈ లోకంలో ఒక సైనికుడిగా ఉండటానికి రాజనగరంలోకి నువ్వు నిలవదగిన బాలుడుగా మార్చబడటానికి ఎన్ని అర్హతలు కావాలంటే మనం పొందుకోబోతున్న నూతన యెరూషలేము సియోనులో ఉండడానికి ఆ రాజ్య నగరంలో ఆ రాజ్య సైనికుడిగా మారాలంటే నీకు ఎంత శ్రేష్టత ఉండాలా? ప్రియమైన దేవుని బిడ్డలారా, 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడంటే వాడు దేవుని సేవకు పంపిస్తాడు. 10th ఫెయిల్ అయితే వాడి ఇంటికి పనికి రానోడు, చదువు రానోడు,
వీళ్ళు రానోడికి ఏంటంట బతకలేక బడి పంతులు అన్నారు ఆ రోజు. ఇప్పుడు బతకలేక దైవ సేవకులు అవ్వాలని 2 బైబిల్ వాక్యాలు విని పిలుపు దర్శనం ప్రతిష్ట లేకుండా సేవ చేస్తున్నాం చాలా మంది. ఒక సెక్యులర్ వరల్డ్ కి ఇంత క్వాలిఫికేషన్ అవసరం అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక జీవం కలిగిన దేవుని రాజ్య నగరములలో రాజ్య మార్గాలలో నీవు ఉండాలి అంటే నీకెన్ని విశేషతలు కనపడాలి. దేవుని చిత్తమైతే ఇది లైవ్ కార్యక్రమం కాబట్టి ఎక్కువ శాతం ఎక్కువ మాటలు నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి దేవుని చిత్తమైతే ఇది 2 భాగాలుగా చూద్దాం. దేవుని అనుమతిస్తే అన్ని విషయాలు చెప్తాను. అయితే మొదటిది, జీవము కలిగిన దేవుని సైనికుడికి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటంటే, మొదటి దినవృత్తాంత గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. వీరు విలుకాండ్రులై కుడి ఎడమ చేతులతో వడిసెల చేత రాళ్ళు రువుటకును వింటి చేత అమ్ములు విడుచుటకును. ఈ 12వ అధ్యాయంలో మనము చూస్తున్నాం 2వ వచనంలో వీరు విలుకాండ్రులై సమర్థులైన వారంట. ఏముంది అంటే వాళ్ళ దగ్గర విలుకాండ్రు అంటే వీరు కుడి ఎడమ 2 చేతులతో చదవండి వడిసెల చేత రాళ్ళు రువుటకు అమ్మా వీళ్ళు కుడి ఎడమ 2 చేతుల్లో ఆయుధాలు ఏం చేశారంట వారు రువుటకును వింటి చేత కుడి ఎడమ చేతలు ఏమున్నాయి అంట వాళ్ళ దగ్గర 2 ఆయుధాలు. ఏ ఆయుధాలు చెప్పండి? 2 ఆయుధాలు చూస్తున్నాం. చూడండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. కుడి ఎడమకు ఉండవలసిన ఆయుధాలు ఏంటి? సత్యవాక్యము చెప్పుట వలన దేవుని బలము వలన కుడి ఎడమ వలన నీతి ఆయుధములు కలిగి ఉన్నారు. చూడండి, సత్యవాక్యం చెప్పు వలన కుడి ఎడమలు కట్ట ఏమున్నాయి అంట? నీతి అనే ఆయుధాలు. మన చేతుల్లో ఏ ఆయుధాలు ఉండాలా? చెప్పలందరూ కూడా నీతి అనే సత్యవాక్యం చెప్పు వలన ఏముందంటే వాళ్ళ దగ్గర చదివిన మాటలు చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు. మన కుడి చేతిలో దేవుని వాక్యం ఉండాలి. ఏముండాలి చెప్పండి? 2 అంచెలు గల ఖడ్గం కుడి చేతిలో ఎడమ చేతిలో. ఎన్నో ఆయుధాలు? 2 వెపన్స్. కుడి చేతిలో ఏముండాలా చెప్పాలా? కుడి చేతిలో ఏముండాలా? దేవుని వాక్యం. చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను చాలు. మొదటిది కుడి మన చేతిలో ఏముండాలి చెప్పండి? మొదటి ఆయుధం అని చెప్పండి? వాక్యం. ఎక్కడ ఉండాలి అది? మన కుడి చేతిలో దేవుని వాక్యం 2 అంచు గల ఖడ్గం. అంటే ఈ 2 ఇది కేడము. ఈ కేడం దేనికి అంటే మనల్ని మనమే రక్షించుకుంటాం. ఇప్పుడు సైనికుడి చేతిలో ఏముండాలి? కుడి చేతిలో కేడం ఉండాలి. కేడం ఎందుకు ఉంటుంది? కేడం అంటే ఏంటిది? మనకు మనమే రక్షించు. కుడి చేతి. ఎడమ చేతిలో ఏముండాలా? మరొక ఆయుధము, అది ఖడ్గం. చదవండి ఆ మాటలు. కీర్తన 91:4. 91వ అధ్యాయం 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుకొను, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును. చూడండి, ఆయన సత్యము రెండోది చెప్పండి. మొదటి కేడము, రెండోది ఖడ్గం. ఖడ్గం దేని కొరకే?
ఖడ్గం దేని కొరకు ఉపయోగించాలి? శత్రువుతో యుద్ధము చేయడం. కేడము దేని కొరకే? మనలో మనమే. అంటే ఒక చేతిలో ఏముండాలా? సత్యమైన దేవుని వాక్యం ఉండాలా. రెండోది చేతిలో ఏముండాలంటే ఖడ్గం ఉండాలా. ఆ వాక్యము చేత మనం ఏం చేయాలి? శత్రువుని జయించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. స్తోత్రం చేద్దాం అందరూ కూడా. స్తోత్రం 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 చేద్దాం. రెండు ఆయుధాలు, ఒకటి మనల్ని కాపాడుకునే ఆయుధము, రెండోది శత్రువుని ఎదిరించడానికి జయించడానికి ఉపయోగించే ఆయుధమే సత్యమైన నీతి, సత్యమైన దేవుని వాక్యం. మొదటి ప్రియులారా, జీవము కలిగిన దేవుని సైన్యమును ఉండవలసిన మొదటి విశేషత ఏంటంటే కుడి ఎడమల ఆయుధములు ఉండాలి. కుడి చేతిలో ఏముండాలి? ఖేడం ఉండాలి. ఎడమ చేతుల్లో ఖడ్గం ఉండాలి. ఖేడం ఏం చేస్తుందంటే మనల్ని కాపాడుకునేటట్టు చేస్తుంది. ఖడ్గం ఏం చేస్తుందంటే శత్రువు మీద ఉపయోగించడానికి అది మనకు పనిచేస్తుంది. కాబట్టి జీవము కలిగిన దేవుని సైన్యమునకు ఏముండాలి? ఆ మొదట 2 కొరింథీ 6:7 చదవండి. సత్యవాక్యం చెప్పుట వలన దేవుని బలము వలన కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి. అదే కుడి ఎడమల నీతి ఆయుధం అంటే ఖేడము, ఖడ్గం. ఖేడము తను తాను కాపాడుకున్నటకు, ఖడ్గము శత్రువు మీద ఉపయోగించినట్టు. నీవు జీవం కలిగిన దేవుని సైన్యంలో చేరాలంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏం తెలుసా? నీ చేతుల్లో ఏముండాలంట? ఖడ్గం ఉండాలి. రెండోది మనం చూద్దాం. మొదటి దినవృత్తాంత గ్రంథం 12వ అధ్యాయము 8వ వచనం. మరియు ఇక్కడ చాలా విశేషతలు మనం చూస్తున్నాం. మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదు వద్దకు చేరిరి. వీరు డాలును. చాలు, ఇక్కడ ఒక్కొక్క మాట మనం ధ్యానిద్దాం. రెండోది ఈ జీవం కలిగిన, రెండోది వీరు ఏం కలిగి ఉన్నారు? వీరు డాలును కలిగి ఉన్నారు. డాల్ అంటే తెలుసా మీకు? తెలుపులారా, దేవుని సైన్యములకు ఈ డాలు చాలా అవసరమైనది. డాల్ అంటే చేసా మీరు చూసారా? వాళ్ళు బాణాలు వేసేటప్పుడు ఎట్లది దాన్ని ఏమంటారు? ఏ కోణం? రౌండ్గా ఉంటాయి. అదేం చేస్తారు? ఆ శత్రువు వేసినప్పుడు బాణాన్ని అడ్డు పెడతారు. అది దేనికి సూచన అంటే ఆత్మీయ జీవితంలో దేవుని సైన్యములకు సత్యవాక్యములు ఉండాలా. రెండోది విశ్వాసం అనే డాలు ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. ఈ డాలు విశ్వాసములకు సూచనగా ఉన్నది. ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుడు వేస్తున్న అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. చూడండి, విశ్వాసం అనే డాలంట దుష్టుడు వేస్తున్న అగ్ని బాణాలను ఏం చేస్తుందంట? తలపైకి ఎత్తండి. విశ్వాసం లేదనుకోండి, వాడు వేస్తున్న ఒక్కొక్క బాణాలు ఏమైపోతుందో తెలుసా? చల్లారిపోవటం కాదు, మరణిస్తాం. అపోస్తలుడైన పౌలు రోమిలు పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన సేవ చేశాడు. అందుకని ఎఫెసీ 6వ అధ్యాయంలో అన్నిటినీ, నీకు విశ్వాసం, నీకు డాలు కావాలి, నీ తలకి శిరస్థానం కావాలి, నీ కాడికి సమాధానకరమైన జోళ్ళు కావాలని, సైనికుడికి ఏమేమి ధరించుకోవాలా వాటన్నిటినీ విశ్వాసముతో అంటే ఆత్మీకంగా పోల్చి 6వ అధ్యాయం మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్తాం ఒకసారి. అందుకని చూడండి, 6వ అధ్యాయం 13వ వచనం చూడండి. 6వ అధ్యాయం అందరూ చూడాలి. 6వ అధ్యాయం
13 వచ్చిన అపోస్తలుడైన పౌలు రోమీలు ప్రభుత్వం చేసినప్పుడు ఆయన ఈ మాటలు చెప్పాడు. చదవండి. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచం. అది సర్వాంగ కవచం. ఏంటి ఆ సర్వాంగ కవచాలు చూడండి అక్కడ. ఏలైనగా మనం పోరాడేది ఏలైనగా కాదు 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 అది రైట్ అది చదువు. అది కూడా మీ నడుమునకు సత్యమనే దట్టు కట్టుకోవాలంట. వాక్యము చేత నీ నడుము బిగించుకోవాలా. ఎవరికైతే వాక్యం తెలీదో వాళ్ళు శ్రమకాలంలో వాడు పడిపోతారు. శ్రమలలో వాళ్ళు నిలవలేడు కదా. శ్రమలలో నిలవబడాలంటే వాక్యం తెలిసిన వాడు కథలని సియోను కొండవలి మార్చబడతాడు. వాక్యం తెలియకపోతే శత్రువు నేను మోసం చేస్తాను. అందుకే దేవుని వాక్యం, దేవుని సైన్యంలో చేరిన విశ్వాసి సేవకుడా దేవుని వాక్యం బాగా తెలిసి ఉండాలి. ఈ మధ్యలో ఎవరొక దైవజనుడు ఇలాగ ప్రసంగించాడు. యేసుక్రీస్తు యెరూషలేములో ఉన్న గాడిదని, కట్టిన గాడిదని విప్పుకురామని చెప్పి అవమానం చెప్తూ ఆ గాడిదకి 4 కాళ్ళు ఉన్నాయి. ఆ 4 కాళ్ళు 4 సువార్తలు, మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను. గాడిదకి 2 చెవులు ఉన్నాయి. అది ఒకటి పాత నిబంధన, కొత్త నిబంధనకు సూచన. దానికి ఒక తోక ఉంది, ప్రకటన గ్రంథం అని చెప్పి బోధ చేసేట దైవజనుడు. మరొక సేవకుడు అన్నట, మీరు లోకములో ఉండడు గాని పాపం చేయొద్దన్న మాటను పట్టుకుని మీరు సినిమాలు చూడండి కానీ సినిమా మీలోకి రాకుండా చూసుకోండి అని చెప్పాడు. ఇలాంటి అబద్ధమైన బోధలు, ఇలాంటి మాయకరమైన బోధలు చాలా వస్తున్నాయి. కాబట్టి సత్యమేదో, ప్రతిష్టమైనది ఏదో మనం గుర్తెరగాల్సిన సత్యం ఎంతైనా అవసరం ఉందని ప్రభు పేట నేను వీళ్ళు ప్రతిలాడి చెప్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, సత్యమైన వాక్యము మన నడుమును బిగించుకోవాలంట. ఆ తర్వాత ఏమంటాడు అక్కడ, మీ నడుమునకు సత్యమును దట్టి నీతి అని మైమర్పంట, పాదములకు జోళ్ళంట. ఇది ఒక్కోటి రోమా పరిపాలన కాలములో పౌలు సేవ చేస్తున్నాడు కాబట్టి వాటిని ఆత్మీకంగా, అంటే ఈ లోకములో రోమా సైన్యానికి ఇన్ని వస్తువులు అవసరమైతే యుద్ధం చేయటానికి, ఆత్మీయ లోకంలో జీవిస్తున్న దేవుని పిల్లలకు ఆత్మీయ పోరాటంలో అవసరమైనటువంటి ఆయుధాలు ఎన్నో అవసరం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఈ మాటలు చెప్తూ ఉంటారు. అయితే ఈ డాలు విశ్వాసం సూచన. ఈ డాలు దేంతో చేస్తారంటే ఐరన్ తో చేస్తారు, లోహాతో చేసి ఒక జంతు చర్మాన్ని ఆ లోహాతో చుట్టి కొడతారు. వాళ్ళు కుట్టిన తర్వాత యుద్ధానికి వెళ్ళే ముందు కొన్ని గంటలు ఈ డాలుని ఏం చేస్తారంటే వాళ్ళు నీళ్ళలో తడిపేసి నానేస్తారు యుద్ధానికి వెళ్ళే ముందు. అప్పుడు ఆ డాల్ని తీసుకుని వెళ్ళి యుద్ధంలో ఉపయోగిస్తారు. ఆ ఎదురు పార్టీ వాళ్ళు వేస్తున్నటువంటి బాణాలే కానీ దేన్నైనా సరే దీన్ని ఏం చేస్తారు, వాళ్ళు అడ్డం పెట్టినప్పుడు దీనికి ఉన్నటువంటి ఆ తడి చెమ్మ బట్ ఏమవుతుందంటే అగ్ని బాణాలన్నీ కూడా ఆరిపోతాయి. దీన్ని అపోస్తలుడైన పౌలు ఆ డాల్ని దేనికి సూచనగా చెప్తున్నారు సార్, విశ్వాసం అనే డాల్. నీకు విశ్వాసం లేకపోతే దేవుడా నువ్వు జయించలేవు, శత్రువుని జయించలేవు, శత్రువు మీద నువ్వు ప్రభుత్వం చేయలేవు. మన దేవుడు ఎంతో గొప్పవాడు. విశ్వాసం నోటితో చెప్తూనే కాదు, విశ్వాసాన్ని మన హృదయంలో కూడా, మన జీవితంలో కూడా దాన్ని అనుభవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ సత్యేతులెత్తి స్తోత్రం చెప్తారా? స్తోత్రం. విశ్వాసం ద్వారా దుష్టుడు వేస్తున్న అగ్ని బాణములను ఏం చేయాలి మనము? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం. బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ 11 verse 34. అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో 11:34.
అగ్ని బలమును చల్లార్చిరి. విశ్వాసం ద్వారా దేని చల్లార్చారట? అగ్ని బలమును చల్లార్చారట. దేవుని జీవం కలిగిన దేవుడు మనకి ఎన్ని పేర్లు ఇచ్చిన సార్. యు ఆర్ ద గుడ్ సోల్జర్ అన్నాడు ఒకసారి. మన సైనికుల్లో చాలా విశేషతలు ఉన్నాయి. మొదటి విశేషత, ఆత్మీయంగా నువ్వు దేవుని జీవం కలిగిన దేవుని సైనికులు ఉంటే నీ జీవితం కుడుమ ఎడమ ఏముండాలంట? సత్యవాక్యం, ఖేడము, ఖడ్గము. ఖేడము నిన్ను కాపాడుకుంటకు, ఖడ్గము నీకు ఎదురు వస్తున్న శత్రుని ఎదిరించుటకు. అటు కృప నీకు ఇచ్చినట్లుగా నువ్వెక్కడుండి లైవ్ లో ఈ వాక్యం వింటున్నావో ఇప్పుడే దేవుడు నీ రెండు చేతులకు యుద్ధం నేర్పి ఖడ్గం ఇచ్చినట్లుగా స్తోత్రించేద్దాము. లేని ఎడల కమెంట్ బాక్స్ లో ఆమేనని చెప్పు. రెండవది, జీవం కలిగిన దేవుని సైన్యమునకు చేతులు ఏముండాలంట? డాలు ఉండాలంట. ఆ డాలే విశ్వాసం. ఆ విశ్వాసం అనే డాలు మనలో ఉంటే అప్పుడే మనము లోకాన్ని జయించగలం. మూడవది చదువుదాం, అదే 12:8 దానిలోనే చాలా విశేషతలు ఉన్నాయి. వీరు డాలును, రెండవది ఈటే. వీరు ఈటే వాడకు చేయగల యుద్ధ ప్రావీణ్యులు. డాలు వాడటానికి యుద్ధ ప్రావీణ్యులు. ఈవెన్ ఈటు వాడటానికి కూడా వాళ్ళు ఏంటంట? దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్ టు యూజ్ ది వెపన్స్. యుద్ధానికి వెళ్ళేటప్పుడు, పోలీస్ ట్రైనింగ్ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం నేర్పిస్తారు? ఎలా పరిగెత్తాలి, ఎలా నుంచోవాలి, ఎలా షూట్ చేయాలి కదా, సెల్ఫ్ డిఫెన్స్, ఎలా నిన్ను నీవే కాపాడుకోవాలి నేర్పిస్తారు. డైరెక్ట్గా నీకు అపాయింట్మెంట్ ఇచ్చి చేతులు గన్నిస్తారా? ఎవరు? అది ప్రమాదం అయిపోతుంది. ఏమో నీకు నీవే పెళ్లి చేసుకుంటావేమో కదా. ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ట్రైనింగ్ లేకుండా నువ్వు యుద్ధ ప్రావీణ్యుడు అవ్వవు. యుద్ధ రంగంలోకి రావటానికి ముందు నువ్వేం చేసుకోవాలంటే ట్రైనింగ్ పొందాలి కదా. ట్రైనింగ్ లేకుండా ఏం జరగదు. వీళ్ళు యుద్ధ ప్రావీణ్యం అంటే దేన్ని? డాలు యూజ్ చేయడానికి, ఈట్లు కూడా యూజ్ చేయడానికి. మూడోది ఏంటంట? వీళ్ళు ఈట. ఈటే అనగా దేనికి సూచన అంటే ఆత్మీయంగా ఆసక్తికి సూచన. మొదటిది ఆయుధాలు ఉండాలా సైనికుడికి. రెండోది విశ్వాసం ఉండాలా. మూడోది సైనికుల్లో ఏముండాలంట? దేని గురించి ఆసక్తి అంట? పౌలు అంటాడు, నీ గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ చెప్పండి. హల్లెలూయా. యాజకుడైన అహరోను కుమారుడు ఎలియాజరు వాళ్ళ కుమారులు కొందరు పాపం చేస్తున్నప్పుడు అహరోను ఏం చేశాడో చూద్దాం. సంఖ్యాకాండం 2వ అధ్యాయము 25వ అధ్యాయం 7వ వచనం. త్వరగా చదవండి. 7 నుంచి 13 చూద్దాం. అక్కడ సంఖ్యాకాండము 25వ అధ్యాయము 7వ వచనం నుండి 13వ వచనం వరకు అక్కడ చూడండి. యాజకుడు అహరోను మనమడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూచి సమాజం నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో పాపము చేసేవాడిని పట్టుకున్నంట. ఏం చేశారంట? ఈటితో కడుపులో పొడిచి గుండా దూసుకుని పోనట్లుగా పొడిచి చంపాను. అతడు దేవుని యందు ఎటువంటి తెలుసా? ఆసక్తి కలిగి ఉన్నాడు. దేని విషయం తెలుసా? పరిశుద్ధత గురించిన వైరాగ్యం. వాడు అపవిత్ర కార్యాలు చేస్తాడు, వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. అంటే ఈటితో పొడిచి చంపినట్లుగా మనం చూస్తున్నాం ఈ లేఖనం. పరిశుద్ధత గురించిన వైరాగ్యం, పరిశుద్ధత గురించిన ప్రతిష్ట, తీర్మానాలు మన మీద మనం ఎప్పుడూ వదిలివేయకూడదు. ఈ పాపం అనేది, అపవిత్రం అనేది
సంఘంలో ఏం చేయకూడదంట? ఏలుబడి చేయకూడదు. కాబట్టి దేవుని సైన్యంలో వైరాగ్యం కనపడాలి. దేని గురించి వైరాగ్యం అంటే పరిశుద్ధతను గురించి. పౌలు చక్కటి మాట్లాడతాడు, నీ గురించినటువంటి ఆశ నన్ను ఏం చేస్తున్నట్ట? భక్షిస్తుంది. ఎంత గొప్ప ఆశ అండి, ఎంత గొప్ప వైరాగ్యం అండి. ఈ రోజుల్లో ఈ లాక్డౌన్లో ఎంతమంది వైరాగ్యం పెరిగిపోయిందా? వైరాగ్యాలన్నీ సలహాపోయి, సంఘంలో ఉపదేశం తక్కువైపోయింది. అక్కడక్కడ లైవ్ ద్వారా మరి మీడియా ద్వారా దొరుకుతుంది. కానీ ప్రజలలో ఒక సహవాసం, ఒక దైవజనులతో సహవాసం, మందిర సహవాసం లేకపోతే ఎంత మీడియా ద్వారా ఉపదేశం దొరికినా ఆ ప్రత్యక్షతలే కానీ, ఆ సహవాసం ఉన్న పరిశుద్ధతే కానీ, ఆ సహవాసంలో ఉన్నటువంటి మనోహరమైన సంగతులే కానీ పొందుకోలేము. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి వైరాగ్యం కలిగిన జీవితం అనుకుంటాను. తర్వాత 4వది వీరు ఎటువంటి వారు చూడండి, యుద్ధంలో దావీదు సైన్యంలో యుద్ధంలో ఉన్నటువంటి సైనికులకు 4వ అనుభవం చూడండి. సింహము ముఖము వంటి వీరు 4వది సింహం ముఖం అంట. ముఖము వంటి ముఖము గలవారంట. సైనికుల ముఖం చూడండి ఎటువంటి అంట? చెప్పండి అందరూ కూడా. సింహము. దేవుని సైన్యములో సింహం, దేవుని సైన్యం ఎలా ఉండాలంట? సింహం వలె ఉండాలా, లేకపోతే అన్నిటికంటే పిరికి జంతువు ఏంటి తెలుసా మీకు? పిరికి జంతువులు ఏం చెప్పండి? మనుషులు చూసి తొందరగా భయపడే జంతువు ఏంటిది? పిలి భయపడదా? ఎలుక. ప్రైజ్ ది లార్డ్. అన్ని పిరికి జంతువులే, తరువాత అది పారిపోతాయి. సింహం అటువంటిది కాదు. సింహంకి చాలా ధైర్యం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈ దావీదు సైన్యములోకి చేరి ఉన్న వ్యక్తులు వీరు ఎటువంటి ముఖాలు అంటండి? సింహం ముఖం వంటి ముఖాలంటే వీళ్ళు. సింహంలో 4 కార్యాలు ఉన్నాయి. మొదటిది, సింహంలో మొదటి కార్యం ఏంటి తెలుసా? అది దేనికి బెదరదు, భయపడదు. చదువుదాం సామెతల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం. ఎవడునో తరమకుండానే దుష్టులు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. సింహం దేనికి భయపడదు. మన జీవితంలో అనేకమైన ఆటంకాలు, అనారోగ్యతలు, ఇక చెప్పాలా, సమస్యలు వచ్చినా మనము దేనికి కూడా భయపడకూడదు. నువ్వు సింహం అయితే దేనికి భయపడ. జీవం కలిగిన దేవుని సైన్యములో ఉన్నటువంటి సైనికుడికి ఏముండకూడదు? అంత దూరం నుంచి శత్రువులు చూడగానే వీడికి బీపీ వచ్చి, లో బీపీ వచ్చి, షుగర్ వచ్చి పడిపోతే కింద. కొంతమందికి సమస్యలు చూడగానే వాడు బీపీ అయిపోతాడు, లో బీపీ అవుతుంది. కాస్త ఉప్పు పోసి మళ్ళీ ఉప్పు నీళ్ళు వేసి లేగయ్యాను లేప కదా. కింద ఒక పెద్ద డెడ్ బాడీని చూడగానే వాళ్ళు ఏమైపోతారంటే వీళ్ళే డెడ్ బాడీ అయిపోతారు. సైన్యంలో ఉండేవాడికి సింహం వలె సమస్యలకైనా, నిందలకైనా, అవమానాలకైనా, తుఫాన్లకైనా ఐఎమ్ రెడీ టు ఫేస్ ఆల్ ది స్ట్రగల్స్. దేవుడు మిమ్మల్ని ధైర్యవంతులుగా చేయనట్టుగా స్తోత్రించేద్దాము. నా చేతులు చల్లబడిపోతున్నాయి, నా చేతులు, నా శరీరం అంతా నీరు కారిపోతుందంటే నువ్వు ఆత్మీయ జీవితంలో ఏమి సాధించదు. వచ్చే శుక్రవారం 15 లక్షలు కట్టాలి దేవుని మందిరాల స్థలానికి. ఇది విశ్వాసం అనే సేవ. మన దగ్గర ఏమీ లేదు, చాలా కష్టం. కానీ నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడన్నది వాక్యం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, మరొక 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం.
దేవుడు మనకు మనకు శక్తియు ప్రేమయు ఆ, ఇంద్రియ నిగ్రహమును గల ఉమ్, ఆత్మనే ఇచ్చెను గాని ఉమ్. పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. దేవుడు మనకు ఇంద్రియ ఆత్మ శక్తిని ఇచ్చాడు కానీ పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. పిరికితన అనే ఆత్మ మనకు ఇవ్వలేదు. పిరికివారు దేవుని రాజ్యానికి నంబర్ లిస్ట్ లో చూడండి మీరు, అక్కడ దేవుని రాజ్యానికి చేరిన వాళ్ళ లిస్ట్ లో ఉంటుంది. పిరికోళ్ళు కూడా, కాక్రోజ్ను చూసి భయపడేవాళ్ళు కొందరండి. కాక్రోజ్ను చూసి భయపడే మహాంతం. కొద్దిగా చీకటి కనపడితే చాలా అమ్మో ఏదో వెళ్తున్నారు. వీళ్ళందరికీ ప్రభు రాజ్యంలో వారసత్వం లేదని దేవుడు వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. టీవీతో నడుచువానిని నడుచునవి నాలుగు కలవు అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమ గలది ఎవనికైనను భయపడి ఆ, వెనుకకు తిరగని సింహము. చూడండి, సింహములో ఉన్నటువంటి 4 అనుభవాలు చెప్తున్నారు. మొదటిది, అది దేనికి భయపడదు. నంబర్ 2 చూస్తే అది ఎవరికి భయపడదు, వెనకకు తిరగదు. చూసారా, వెనకకి ఎప్పుడు కూడా అదేమవుదు, తిరగదు, వెనకని చేయదు. అది సింహం ఎన్నడూ వెనక్కు తిరగదు. మన ఆత్మీయ జీవితంలో కూడా మనము ఎప్పుడు కూడా తిరిగి చూడకూడదు. అందుకని ఆంగ్ల భాషకు పాట ఉంది. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. The world before me, the world behind me. I have decided, no turning back. ఇంకా తిరిగి చూసే సమస్యే. నేను సేవకు వచ్చానా, నేను ప్రతిష్ఠించుకున్నానా, తిరిగి నేను వెనక చూడను. విశ్వాస జీవితంలో నేను ప్రభు కొరకు జీవించాలని ఒక తీర్మానం చేసుకున్నానా, నేను దేనికి భయపడను. హల్లెలూయా. ఎల్ల మృగంలో ఒక సింహం అంట, అది వెనకకు తిరిగి చూడదు, అది ధైర్యంగా ఉండదంట. రెండోది, మన ఆంటీ గారు లోతు భార్య చూడొద్దంటే వెనక్కి తిరిగే చూసింది. ఇప్పుడు కూడా ఆంటీ ఉప్పు స్తంభంగానే ఉంది అక్కడ. కొంతమందికి తిరిగి చూసి అలవాట్లు ఎక్కువ. ముందు సూపు చూడరా నాయన అంటే వెనక సూపు అలవాట. కొందరు ఎడు చూస్తున్నారు కూడా తెలియదు. కొంతమంది చూసినట్టే ఉంటారు కానీ సూపులు ఎటో ఉంది అని. వెనక తూడు చూడవాక గురి యొద్దకే నీ సూపును పెట్టుకుని పరిగెత్తు. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండం 19:26 అది చూద్దాం ఒక మాట. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమైందంట. వెనక తిరుగుతున్న వల్ల నష్టం. వెనకెనకి తవ్వుతా ఉంటావు ఎప్పుడు నువ్వు వెనక జరిగినాయి కదా. పలానప్పుడు మా అత్త అట్ట చెప్పింది నన్ను, పలానప్పుడు మా భర్త అన్నట్టు అన్నాడు, నేను క్షమించిన వాళ్ళని. ఈ ఎప్పుడు తవ్వుకునే పని వీళ్ళకి వెనక చూసి. దేవుని బిడ్డ, ఇంకా తవ్వి ఏం చేస్తావు? ఆఖరిగా గొంట్లో నువ్వు వెళ్ళిపోవాల్సి వస్తుంది. నువ్వు సింహం అయితే ధైర్యం ఉంటావు. రెండోది వెనకంచే. వాళ్ళు నన్ను అలాగన్నారు, నేను వెళ్ళను ప్రార్థనకి కదా. మా మామగారు వెళ్ళొద్దు అన్నాడు, మా అమ్మ ప్రార్థనకి వద్దంది. మా భర్త ప్రార్థనకి వెళ్తే నీ ఈ సఫాయి చేస్తా అన్నాడు. అందుకని ప్రార్థన మానేస్తున్నాను, ఇంటికాడ కూర్చుంటాను. నువ్వు కూడా చక్కగా ఆయనతో పాటు ఒక మహిమ ఉంది కింద, అగ్ని ఆరదు పురుగు చావు. ఆ మండుచున్న మహిమలోకి వెళ్ళిపోతాం. జాగ్రత్త, వెనక తిరిగి చూడవద్దు. నీవు సింహం అయితే వెనక అంచి వేయనే వేయి. ఒకరోజు సేనాధిపతి అంట ఒక గుంపు జనాంగని సైన్యం యుద్ధానికి తీసుకువెళ్ళాడంట. అయితే వాడు యుద్ధానికి వెళ్లే ముందు
ఒక బ్రిడ్జ్, ఒక వంతెన దాటి యుద్ధం చేయాలి. ఒకరోజు యుద్ధంకి సైన్యమంతా వెళ్ళారట. వంతెన దాటగానే ఎదురొస్తున్నటువంటి ఆ ఎదురు పార్టీ అయిన సైన్యాన్ని చూడగానే ఈ సైన్యాధిపతి తీసుకెళ్ళినటువంటి ఈ సైన్యం ఏం చేశారు? వాళ్ళు, అమ్మో మనం వాళ్ళని గెలవలేము, వాళ్ళు మనకంటే శూరులుగా ఉన్నారని మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే వెనక్కి పారిపోయి వచ్చారట. రెండో రోజు మళ్ళా ఈ సైన్యాధిపతి మళ్ళీ గుంపు జనాంగాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్ళాడట. హృదయంలో చాలా దుఃఖం కలుగుతుందంట సైన్యాధిపతికి. అయితే ఒక ఆలోచన చేశాడంట, వీళ్ళు మళ్ళీ పారిపోతారని. యుద్ధమంతా వంతెన దాటినాక ఈ దరికి యుద్ధ రంగానికి, యుద్ధ భూమికి వచ్చిన తర్వాత ఆ వంతెన ఏం చేశాడంటే పడగొట్టేశాడంట. ఇక ఏం చేస్తారు? ముందేమో నెయ్య, వెనకేమో ఇక తప్పదు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవడానికి ఏ విధము చేతనైనా సరే యుద్ధంలో మనం జయం పొందాలని, ఎందుకంటే తిరిగి పరిగెత్తానికి మనకు మార్గమే లేదు. వెనకెళ్తేనేమో రేవులో పడి సస్తాం, వంతిని లేదు. అదేదో ఇక్కడే యుద్ధం చేసి వీళ్ళని జయించిన మన ప్రాణాలు బ్రతికితే బాగుంటుందని యుద్ధాన్ని మనం చేసి జయించాం. అలాగే ప్రియమైన బిడ్డారా, సమస్యలకి నువ్వు పోరాటాలకు భయపడి పారిపోతున్నామేమో. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ యుద్ధం చేయాలంటే వెనక్కి తిరిగి చూడకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. మూడోది, ఈ సింహంలో ఉన్నటువంటి మూడో విశేషతలు ఏంటి అంటే, మనం చూస్తే చూడండి, యెషయా గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, తప్పించుకున్నట్టే గొర్రెల కాపరుల సమూహము కూడిరాగా సింహం కొదుమ సింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్యపడకయు తనకు దొరికిన దానిని గర్జించినట్లు దానికి దొరికిన దాని మీద గర్జించినట్లు యెహోవా యుద్ధము చేయుటకై సియోను పర్వతం మీద, దాని కొండ మీదకు చూడండి. సింహము తాను పట్టుకున్న ఎర్రను ఎన్నడను కూడా ఏం చేయదంట? జనాలు శబ్దం విన్నా, గొర్రెలు కాపరు సమకూడినా దాని నోట్లో ఉన్న దాన్ని విడిచిపెట్టలేదంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గొర్రెల కాపరు సమూహం అంతా కూడి వచ్చిన సరే, తాను ఎర్రను మాత్రం పట్టుకున్న దాన్ని గర్జించును. మనం చూస్తున్న ఆ సందర్భంలో ఆ సింహం తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాను కన్నా అప్పగించుకుంది. దావీదు దాన్ని చంపి ఏం చేశాడు? దాని నోట్ల నుంచి గొర్రెలని, అంటే చూడండి, అది తన ప్రాణం చంపటానికైనా ఇష్టపడింది, కానీ దాని నోట్లో మాత్రం దావీదు ఏం చేశాడు? దాని నోరుని చీల్చి దాన్ని, ఆ గొర్రెని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. మొదటి సమయంలో 17:34 చూడాలి. చదువు. మొదటి సమయంలో గ్రంథం 17వ అధ్యాయం 34వ వచనం. అందుకు దావీదు సౌలుతో ఇట్లను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని. చంపి అంటే దాని నోట్లు బతుకున్నప్పుడు అది వదిలిందంటారా? దీనికి అర్థం ప్రియులారా, దేవుడు అటువలే దేవుడు మనకిచ్చిన ఉపదేశం, ఆ కాలంలో అపోస్తులు, పరిశుద్ధులు ఎంతో మంది తమ ప్రాణాన్ని త్యాగం చేసి మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన ఉపదేశములను మనం ఏం చేయకూడదంట? మార్చు. ఏ కాలానికి ఆ కాలానికి కొంతమంది గొడవ పెట్టుకుంటారు. అలాగే మనం ఉండకూడదు. మనకిచ్చిన ఉపదేశ క్రమమును మనం ఏం చేయకూడదు? ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. దేవునికి స్తోత్రం కలుగును. యోధా పత్రిక 3వ వచనం చూడండి. యోధా పత్రిక 3వ వచనం.
ప్రియులారా, మనందరికీ కలిగిన రక్షణ గురించి విశేష ఆసక్తి గలవారిని పరిశుద్ధులందరికీ ఒక్కసారి అప్పగింపబడిన బోధ మీరు పోరాడవలెనని. చూడండి, పరిశుద్ధులు మనకు అప్పగించిన బోధ యందు మనం పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. చూసారా, మన ఉపదేశంలో మార్చకూడదు. కొంతమంది ఉపదేశంలో ఉండి ఏం చేస్తారు సార్, అక్కడ లోకాన్ని చూసినప్పుడు కొద్దిగా ఫ్యాషన్ సంఘం చూడ ఫ్యాషన్ గా మారిపోతారు. ఎంతమంది తెలుసా, దేవుని కొరకు వైరాగ్యంగా జీవించుకోలేక లోక ఆడంబరాలు చూడగానే ఏం చేస్తారు తెలుసా, బోధనంతా పక్కన పడేస్తారు. బోధలో ఉండి మంచి ప్రతిష్టలో ఉంటారు, కొద్దిగా ఫ్యాషన్ సంఘాన్ని చూసిన కానీ వాళ్ళంత బాగున్నారు, అంత మంచిగా ఉన్నారని నువ్వు కూడా అలా మారిపోతావు. అంటే నీలో ఏం లేదంట స్థిరమైన మనసే. చనిపోయే వరకు కూడా మనము దేవుడు మనకిచ్చిన ఉపదేశంలోనే మనం నిలిచి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిది సింహమున్న మొదటిది ధైర్యము, రెండోది వెనుకకు తిరగదు, మూడోది తన నోటున్న ఎర్రని ఏమాత్రం వదిలిందంటే తన పొందిన ఉపదేశాన్ని ఎన్నడూ అది ఏం చేయదు, విడిచిపెట్టదు. నాలుగో విశేషత మనము సంఖ్యాకాండము 23-24. ఇదిగో ఆ జనము ఆడసింహము వలె లేచును. ఆ సింహం నాలుగో విశేషత తెలుసా, నాలుగో కార్యం ఈ సింహంలో అది నిక్కు నిలుస్తుందంట. అంటే ఏంటి దాని అర్థం తెలుసా, ఇట్స్ ఆల్వేస్ గెట్ రెడీ. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సింహం ఎప్పుడు పండుకోదంట. అది ఎప్పుడు ఏం చేస్తుంది, దాన్ని ఏమాత్రం అజాగ్రత్త ఉండదు ఎప్పుడు కూడా. అది ఎప్పుడు కూడా నిక్కి నిలిచి, నిక్కి నిలటం అంటే జాగ్రత్తగా ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుదంట. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేయు, కనిపెట్టి ప్రార్థన చేయు, రెప్పపాటున మారాలి యేసయ్య ఎదుట. నిద్రపోయే క్రైస్తవులు దేవుని రాజ్యానికి రారు. పగలు కూడా నిద్రపోతారు, కొందరు చూస్తారు, కొంతమంది చూస్తారు నిద్రపోతారు. తెలుసు మీకు, కళ్ళు తెరిచే ఉంటాయి కానీ నిద్రపోతూ ఉంటారు వాడు. ఇంకెప్పుడు వస్తాడులే దేవుడు కాసేపు పడుకుందాం అనుకున్నారంట. బుద్ధి లేని కంటి. ఇది పడుకునే సమయం కాదు దేవుని బిడ్డ. దేవుడు చెప్పిన ప్రతి గుర్తులు జరుగుచున్నవి. యేసు క్రీస్తు అతి శీఘ్రముగా వచ్చుచున్నాడు. ఇది పడుకునే సమయం కాదు, నీవు జాగ్రత్త పడే సమయం కదా. సైనికుడు పడుకుంటే దేశం అంతా ఏమైపోతుంది, శత్రువులు వచ్చేసి ముట్టడించి జయం పొందుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సింహం ఏం చేద్ది, ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పాలి అందరూ కూడా. ప్రభు రాకడ కూడా ఎప్పుడు మనం ఏం చేయాలా, సిద్ధపడి ఉండాలా. సిద్ధపడకపోతే, మనము నిర్లక్ష్యం కలిగి ఉంటే ఆయన రాకడ కొరకు మనము ఎత్తపడం. ఇది సింహంలో ఉన్నటువంటి 4 కార్యాలు. ఆ సింహం, ఆ సైన్యం అంట, సింహము ముఖము వంటి వారంట. సింహంలో ఉన్నటువంటి 4 కార్యాలు ఏంటంటే, అది భయపడదు, అది వెనక వెంచేయదు, దాని ఎర్రను తన నోటితో విడిచిపెట్టదు, అది ఎప్పుడు నిక్కిసి ఎట్లా ఉండదంట, సిద్ధముగా నిక్కి నిలిచిద్దంట, సిద్ధపాటుతో. అటు కృప మన అందరికి దేవుడు అనుగ్రహించినట్లు చేతులెత్తి స్తోత్రించేద్దామా. ఇప్పుడు చెప్పాలా, మొదటి సైనికుడు కొనవలసింది ఏంటంట, 2 చేతుల్లో ఆయుధం, రెండోది విశ్వాసం వలె, మూడోది వాళ్ళు ఎలాగుండంట, సింహం వలె ఉండాలి. 4వది చూస్తే మనము చూద్దాము, అది 8వ వచనం చదవమ్మా. కొండలలో నుండి జింకలంతా పాదవేగము గలవారు, వీరు కొండలందు జింకలంతా పాద వేగముగా అంట.
దేవుని సైన్యము జింక వలె పరిగెత్తాలంట. ఎలా పరిగెత్తాలి చెప్పండి? జింక 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 అంటే తెలుసా మీకు అందరికి? లేడి వలె. నా కాళ్ళను నేడే కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నింపెను. నా కాళ్ళను నేడే కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నింపే. అది అంతే. మరి ఏ కాళ్ళు అంట? ముసలి కాళ్ళు కాదు, ఏనుగు కాళ్ళు కాదు. ఏనుగు ఇంకో కాలు తీసి ఇంకో కాలు వేసి చాలా టైం పడుతుంది. ఏ కాళ్ళు అంట? సైనికుడికి ఏ కాళ్ళు కావాలా? ఏనుగు కాళ్ళు పనిచేయి. పరిగెత్తాలి కదా. పరిగెత్తకుండా అక్కడ చూడగానే 190 బీపీ వస్తే ఏమైపోతాం? పడిపోతాం. ఈ దుప్పి దేవుని సైన్యము జింక వలె పరిగెత్తాలి, లేడి వలె లేదా దుప్పిలాగా ఏం చేయలేదంట? పరిగెత్తాలంట. ఈ లేడిలో కూడా 2 కార్యాలు ఉన్నాయి. మొదటిది ఇది చదువుతాము, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. మీ బైబిల్ తెరిచి చూసుకోవాలా. బైబిల్ ముందు పెట్టుకుని దానికి తీసి చూడాలా. లైవ్ చూస్తున్నా మీరు ఉన్న చోట మీరు బైబిల్ చూసుకోవాలి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. వేటగాని చేతిలో నుండి దుప్పి పరిగెత్తుటకు 2 కార్యాలు కలవా? వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లు, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లు. వేటగాని చేతిలో నుండి దుప్పంట తప్పించుకుంటుందంట. వేటగాడి చేతిలో పడితే ఏమవుతుందంట? బిర్యానీ అవుతుంది. అంతే కదా? అవునా కదమ్మా? అడవిలో దుప్పులు కూడా తింటారు తెలుసా మీకు? దుప్పు మాంసం తిన్నా అమ్మా ఎప్పుడన్నా? దుప్పు మాంసం తినేవాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా తింటారు. అందుకని దుప్పు అంట వేటగాని చేతిలో. అందుకని ఆ దుప్పు ఏం చేయాలి? పరిగెత్తాలి. ఇప్పుడు మనం ఎక్కడ పరిగెత్తాలి? ఎక్కడ పరిగెత్తాల? మనల్ని కూడా వేటాడే ఒక శత్రువు ఉన్నాడు. నిన్ను పాపంలో పడేసే వేట. మొబైల్ ఫోన్లో పాపం చేయటానికి. మొబైల్ ఫోన్లో వచ్చిన తర్వాత చాలామంది స్టైల్ భక్తులు అయిపోయిన అందరికి. బాగా స్టైల్ ఎక్కువైపోయిన అందరికి కదా. రకరకాల బోధకులు కదా. అందుకని నువ్వు ఈ లోకము నుండి, ఈ లోకమైన వేట నుండి ఏమవ్వాలా? వేరయ్యి పారిపోవాలా. ప్రైజ్ ది లార్డ్. జింకలు ఉన్న 2 కార్యాలు అంటే వేట నుండి అది ఏమవుతుంది? చదువుదా ఆ మాట మరలా. వేటగాని చేతిలో నుండి లేడి తప్పించుకున్నట్లు, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లు తప్పించుకొనుము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి పేతురు 5:8 కూడా. 5:8 త్వరగా. నిబ్బరమైన బుద్ధి గలవారు మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది ఎందుకు గర్జించుతున్నాడు? ఎందుకు వేటాడుతున్నాడు? అదిగోదు. ఎందుకు వేట ఆడుతున్నాడు వాడు? విశ్వాసం చూడండి, టాబ్లెట్ వేసుకున్నట్లు వేసేసుకుంటాడు అంతే నోట్లో. నీ మాటల ద్వారా నిన్ను పడగొట్టేస్తాడు, నీ కుట్ర ద్వారా పడగొట్టేస్తాడు. నువ్వు అన్య భాషలు మాట్లాడినా, నువ్వు అభిషేకం పొందినా, నువ్వు ప్రవచనం చెప్పినా, నువ్వు ఊరికొరికి దర్శనాలు చెప్పినా టాబ్లెట్ లాగా వేసుకుంటాడు నిన్ను. వాడు తిరుగుతున్నాడు, విజిటింగ్ చేస్తున్నాడు, పారిపో వాడి నుంచి దొరకకుండా. కీర్తన గ్రంథం 42:1. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఓకే, చాలు. ఇక్కడ రెండో కార్యం, దుప్పి దేనికోసం పరిగెత్తుందంట? ఆత్మికంగా దేవుని జనాంగమా, నువ్వు దేని కొరకు పరిగెత్తాలి? డబ్బులు సంపాదిస్తాను కాదు, తలపగెత్తాలి. తెల్లలేసి నాకు డబ్బులు వద్దండి, ఈరోజు నాకు డబ్బులు చాలా అంటారు ఎవరన్నా?
డబ్బుల కోసం ఎంత తలకాడు తోకొచ్చినా పరిగెత్తాం, ఎంత దాహము పరిగెత్తాం. అది దేవుని మందిరం పరిగెత్తావా? దావీదు అంటాడు, దేవుని జనులు నాతో దేవుని మందిరంకి ఎప్పుడు వెళ్తారు చెప్పినప్పుడు నా హృదయం సంతోషించింది. దేవుని మందిరానికి చూడండి, 8 గంటల ప్రార్థన అంటే వాడు 10 గంటలకు వస్తాడు. అదే డబ్బు కోసం అయితే మనం ఏం చెప్తాం? దేవుడితో మాట్లాడుతున్నాడు. జంకవలే మారు, నువ్వు డబ్బు కోసం ఒక దుప్పి ద్వారా నీకు బుద్ధి చెప్తున్నాడు. ఒక నోరు లేని దుప్పి నీ ముందు పెట్టి నీకు దేవుడు జ్ఞానాన్ని చెప్తున్నాడు, బుద్ధి తెచ్చుకుంటున్నాడు. చేవల ఎందుకు వెళ్ళమంటున్నాడు ఒక చోట అయితే. ఓ మానవుడా, నా పోలికను నిన్ను చేసినా నువ్వు ఎటువంటి వాడు అని తెలుసా? విశ్వాసఘాతకుడివి, చేవల దగ్గరికి వెళ్ళి బుద్ధి తెచ్చుకోమంటున్నాడు. అమ్మో, ఒక 10 నిమిషాలు లేట్ వెళ్తే మన డ్యూటీ పోతుందిగా, డ్యూటీలో తీసేస్తారుగా. 1 గంట లేట్ వెళ్తే మన బేరం పోతుందిగా. 1 గంట లేట్ వెళ్తే వచ్చే డబ్బులు ఆగిపోతాయిగా. ఎంత బాధో కదా. దావీదు అంటాడు, దేవా నీ మందిరం నేను ఎప్పుడు వెళదామని ఆశ్చర్య చూస్తాను. దావీదు చెప్తున్నాడు, నీటి వాగుల కొరకు, దుప్పి నీటి వాగుల కొరకు ఎట్లా ఆశపడి పరిగెత్తుతో నేను నీ ప్రసన్నత కొరకే, నీ సన్నిధి కొరకే నేను నాకు అంతా. అమ్మో, అటువంటిది ఉంటే అందరూ లోపల పరిపూర్ణత చెంది అందరూ నూతన రిజల్ట్స్లోకి వెళ్ళిపోతారు. ఆ దాహం ఉంటుందంటారా? ప్రార్థన చేసుకుందామే, ఎప్పుడు ప్రార్థనేగా. లోకం ఎంత ఆకర్షించబడిన ప్రియులారా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. జింక వలె పరిగెత్తాలి. కీర్తన 107:9 కూడా చూడండి. నీకు ఆత్మీయ దాహం ఉండాలి. ఎలాగనగా ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఏ ఆశ అంట వాళ్ళకి? డబ్బు ఆశ కాదు, ఆత్మీయ దాహం. నేనిచ్చు నీళ్లు తాగితే నీకు విన్నడు. I'm the living water. If you drink this water, you will no more thirst again అన్నాడు యేసు ప్రభు. ఆ నీటిని తాగేవారుగా ప్రభు మనం చేరినట్టుగా స్తోత్రించుదాము. ఆరవది చదువుదమ్మా, 15వ వచనం. మొదటి దినవృత్తాంతములు 12:15. దావీదు బయలుదేరి కాదమ్మా, మొదటి దినవృత్తాంతములు 12:15 వచనం. యోర్దాను గట్ల మీదను పొర్లి పారుచుండగా మొదటి నెల వీరు యోర్దాను గట్ల మీదుగా పారుచుండగా అంటే మొదటి వీరి నేల నుండి దాన్ని దాటిపోయారు. దేవుని సైన్యము ఎలాది? యోర్దాను నదిని దాటాల. ఏంటంటే చెప్పండి, యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొర్లి పొంగినా, యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము భయము లేదు, విజయమనదే. భయము లేదు, విజయ గీతము పాడేదను. హల్లెలూయా. యోర్దాను కూడా దాటాల. యోర్దాను నది 200 మైళ్ళ దూరంగా ప్రవహిస్తుంది. 3000 అడుగులు అమ్మా కిందగా ప్రవహిస్తుంది అంటది. ప్రైజ్ ది లార్డ్. అందువలన ఆ ప్రవహించే చాలా వేగంగా వస్తున్న యోర్దాను నదిని మొదటగా వళించారు. ఆ నీళ్ళని వాళ్ళు దాటాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక విశ్వాసి యోర్దాను నదిని దాటకపోతే ఆ వ్యక్తి జీవం కలిగిన దేవుని సైన్యంలోనికి దీనికి చేర్చబడ్డ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్తాం. అందరూ కూడా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
యోర్దాను నదిలో కూడా చాలా కార్యాలు ఉన్నాయి. ఆ యోర్దాను నదిలో వస్తున్నటువంటి ఆ ప్రవాహం మన ఆత్మీయ జీవితంలో శోధనలు, శ్రమలు, అవమానాలు, నిందలు ఇవన్నీ కూడా దేవుని బలము చేత, దేవుని అభిషేకం ద్వారా మనం ఏం చేయాలి? యోర్దాన్ని దాటాలి. దేవుని స్తోత్రం. చూడండి యాకోబు పత్రిక ఆదికాండం 32 అధ్యాయము 12వ వచనం చూడండి త్వరగా. మనం ఈ యోర్దాన్ని దాటుటకు 4 కార్యములు అవసరమైనవి. మొదటి కార్యం ఏంటి చూద్దాం. నీవు నేను నీకు తోడై ఉండి నిశ్చయముగా మేలు చేయొచ్చు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె. చదువు. నా చేతి కర్ర చూడండి. యాకోబు అన్న మాట చదువమ్మా. ఏం చదువుతున్నావు నువ్వు? 10. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్తమైన సత్యమునకు అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాన్ని దాటి తిని. నేను 2 గుంపులైతే చూసరికి యాకోబు అంటున్నాడు, నా చేతి కర్రతో మాత్రమే నేను యోర్దాన్ని దాటి తిని అని చెప్పుచున్నాడు. ఈ యోర్దాన్ని దాటుటకు మనకు చేతి కర్ర అవసరం. ఆ చేతి కర్రే దేవుని వాగ్దానం కదా. ప్రభువా, నీవు నాకు ఆ వాగ్దానం చేసేది కదా, నేను చెప్పేది నెరవేర్చే వరకు నేను నిన్ను. నీ జీవితంలో వస్తున్న యోర్దాన్ని, నిన్ను ఆపు చేస్తున్నటువంటి ఆ శ్రమలే గాని ఆటంకాన్ని నీ నోటి ద్వారా వాగ్దానాన్ని పలికితే, ఆ చేతి కరంటే వాగ్దానం చేతి పట్టుకుంటే నీ యోర్దాన్ని దాటగలరు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రతి ఆటంకాన్ని దేవుడు వాగ్దానం చొప్పించేది. దేవుడు ఎలోహిం పెంతెకోస్తు మిషన్కు ఒక శ్రేష్టమైనటువంటి మందిరపు స్థలం ఇచ్చాడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే నేను అత్యున్నతంగా నీకు ఇస్తానన్నా. ఒకసారి శక్తి చేత కాదు, బలముతో కాదు, నా ఆత్మకార్యాలు జరిగిస్తాను చెప్పావు కదా. ఆ వాగ్దాన్ని ఎత్తి మన స్తోత్రించేదామో, అప్పుడు మన యోర్దాన్ని దాటగలం. హల్లెలూయా. యోర్దానులో ఉన్న 4 కార్యాల మొదటిది, యోర్దాను దాటాలంటే మొదటి కార్యం ఏంటంటే నీ చేతిలో ఏముండాలి? కర్ర ఉండాలి. రెండోది చూద్దాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం త్వరగా. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసము మోసుకుని యాజకులు అరకాళ్ళు యోర్దాను నీళ్లు ముట్టగానే, అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా. ఎప్పుడంట? సర్వలోకనాథుడైన యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు పాదాలంట. నువ్వు యోర్దాను దాటాలంటే పరిశుద్ధుల సహవాసం ఉండాలి. ఈ యాజకులు కాళ్ళు ఏమైందంట? ఆ నీళ్ళ తాగగానే నీళ్ళంతా కూడా ఏమైపోయినాయి? ఎగువగా వచ్చే అన్ని నీళ్లు. చూడు, అదే యెహోషువలో 14-17 కూడా చదవాలి. అది 14-17 వచ్చిన కోతకాలం అంతే యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారును. నిబంధన మందసమును మోయి యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారములలో నుండి బయలుదేరి. అంటే ఒక ప్రతిష్ఠింపబడిన దేవుని సేవకులు, లోకాన్ని ప్రేమించకుండా బ్రతకటానికి సేవ చేసేవాళ్ళు కాదు, సేవ చేయడానికి బ్రతికే సేవకులు. వాళ్ళ నడిపింపు కిందకు నువ్వు రాకపోతే నీ యోర్దాను దాట. వారి నడిపింపు నీకు అవసరం. ప్రైజ్ ది లార్డ్. వారి దిద్దుబాటు నీకు అవసరం, వారి గద్దింపు నీకు అవసరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలా అందువలనే నువ్వు వెంబడిస్తే నువ్వు వేరొక మార్గంలోనికి వెళ్ళనే వెళ్ళాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, యోర్దాను దాటాలంటే రెండో కార్యం ఏం తెలుసా? పరిశుద్ధులు, దేవునికి అప్పగించిన సేవకుల దిద్దుబాటులో వాళ్ళ మార్గదర్శినిగా నిన్ను నడిపిస్తుంటే, నిన్ను సరిచేస్తున్నప్పుడు నువ్వు ఆ దిద్దుబాటులో నమ్మకం ఉంటే నీ యోర్దాను దాటగలవు. మూడోది, యోర్దాను దాట మూడో కార్యం ఏంటంటే 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయము 13-14.
13వ వచనం 14వ వచనం. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డున నిలిచి ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడని అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఏమైందంటే యుద్ధం నది ఏమైపోయింది అంటే ఎలీషా మీద ఉన్న దుప్పటి కొట్టగానే అది ఏమైందంట చీల్చిపోయింది. అంటే మూడవది నీకు ఏమొస్తుంది తెలుసా? యుద్ధాన్ని దాటడానికి ఆత్మాభిషేకం కావాలి. చాలా మంది సంఘాల్లో సేవకులు కూడా అభిషేకం పొందకుండానే ఉన్నారు. యేసు ప్రభు 12 మంది శిష్యులకు ట్రైనింగ్ ఇచ్చన్నాడు, మీరు యెరూషలేములో వేచి ఉండండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుందని చెప్పి అప్పుడు మీరు శక్తి పొందుతారు. అభిషేకం లేకుండా లోకాన్ని జయించింది. అభిషేకం ఎంతైనా నీకు అవసరం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. అప్పుడు అతడు నాతో ఇట్లను శక్తి చేతనైనను కాదు, బలము చేతనైన కాదు, నా ఆత్మ చేతనే గాని జరుగునని అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నాడు. జెరుబాబేలు నీ ఎదుటున్న పర్వతములన్నీ ఏమైపోతాయి అంట? సదున భూమిగా మారిపోతాయి. నీ ఎదుటున్న సమస్యలే గాని, నీ ఎదుటున్న పర్వతం లాంటి కష్టంలే కానీ సదన భూమిగా మారాలంటే అది శక్తితో కాదు, బలంతో కాదు, ఆత్మ ద్వారానే శక్తి. కాబట్టి అభిషేకం పొంది ఉండాలి. యోర్దాను దాటడానికి 4వ కార్యం. మొదటిది ఏ కార్యం చెప్పండి? చేతిలో కర్ర ఉండాలి. రెండోది ఏముండాలి? పరిశుద్ధ సహవాసం ఉండాలా. మూడోది నీకే ఉండాలి? పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలా. 4వది చూద్దాం. 2 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం చూడండి. 2 సమూయేలు గ్రంథం 19:18. రాజు ఎదుట నది దాటిరి. రాజు ఎదుట నది దాటిరి. యోర్దాను నదిని దాటిరి. ఇక్కడ రాజు దావీదు, అతని ఇంటి వారు రేవ పడవ ద్వారా యోర్దాన్ని ఏం చేస్తారు? అక్కడ దాటుతున్నారు. ఈ రేవు పడవ అనగా ఏంటి అంటే, మనుషులు మాత్రమే కాక వస్తువులు మోసుకుని పోచున్నటువంటి వాడు. ఇది దేనికి సూచన అంటే విశ్వాసములకు సూచన. చదువు నమ్ముకున్న మాటలు. రాజు ఎదుట నది దాటిరి. రాజు ఇంటి వారిని అవతలకు దాటించిరి. రాజు దృష్టికి అనుకూలమైన దాని చేయుటకును రేవు పడవను యువతలకు తెచ్చిరి. అంతటా గెరా కుమారుడకు షిమీ వచ్చి. ఈ రేవు పడవ దేనికి సూచన అంటే ఒక విశ్వాసానికి సూచన. యోర్దాను దాటడానికి ఏముండాలా? విశ్వాసం కూడా కావాలి. ఎర్ర సముద్రం చూడగానే ఇశ్రాయేలీలు మమ్మల్ని ఎక్కడెందుకు తెచ్చేది? ఇక్కడ మమ్మల్ని చంపటానికి తీసుకొచ్చేవారు. కానీ దేవుడు దానిలో ఏకరాశిగా చేశాడు. సమస్యను చూసి నువ్వు పడిపోకూడదు, విశ్వాసంతో చెప్పు. అది దేవుడు కార్యం చేస్తాడు. మొదటి తిమోతి 1వ అధ్యాయం 19వ వచనం. త్వరగా చదువుతాం. మొదటి తిమోతి 1వ అధ్యాయం 19వ వచనం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చూసారు. విశ్వాస ఓడ యాత్ర ఏమైపోయిందంట? తుఫానులైనా కెరటాలనైనా ఆపలేవు. అది ఎక్కడికి వెళ్ళాల్సిన దేవుడు అక్కడికే. నీ జీవిత విశ్వాస జీవితంలో ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, అనారోగ్యత వచ్చినా, మరణమే రావచ్చు, ఆఖరికి చేరవలసిన సియోనికి నీ వాడ ఓడ యాత్ర అని వచ్చిన మన గమ్యం ఏది? తెక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కడ దిగ సరిపోయినట్టుగా నీకు గమ్యం లేని యాత్ర చేయలేదు. నాకు ఒక గమ్యం ఉంది, నిత్యంలో నూతన విషయం సియోనులో ప్రభుత్వ నిర్మాణాన్ని. ఆమేన్. ఆఖరిది 7వది. ఈ సైనికులు మీరు చూడండి, సంఖ్యాకాండం 32వ అధ్యాయము 20 వచనం 21 వచనం. ఈ జీవం కలిగిన దేవుని సైనికులు ఉండవలసిన 7వ విశేషత అంటే
వీరు యోర్దాన్ని దాటిపోయి తూర్పు లోయలలో, చూడండి 32వ అధ్యాయము 20 వచనం 21 సంఖ్యాకాండం. అప్పుడు మోషే వారితో, మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తన ఎదుట నుండి. చాలు. వీరు యోర్దానును దాటిపోయి తూర్పు లోయలలో ఉన్నటువంటి పడమటి లోయలో ఉన్న వారు అందరూ తరిమి వేసిన ఆ దేశం ఏం చేస్తున్నారు, వీళ్ళు స్వాధీనపరుచుకున్నారు. అనగా వీరు ఎలాంటి వారంటే, ముందు వచ్చిన చదివితే మనకి వెంట తెలుస్తాయి. వీళ్ళు ఎలాంటి వారంటే ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఎటువంటి వారంటే జయశీలుడయ్యారు. చదవండి 32:21 మళ్ళమ్మా. శత్రువుల చేతి నుండి ఓడిపోలేదు. శత్రువు చేతిని ఓడిపోలేదు కనుక, ఎందుకనగా మీరు యెహోవా సన్నిధిలో మీరందరూ యుద్ధ సన్నద్ధులై యోర్దాన్ని దాటి ఉన్నారు. దేవుడు ఏం చేస్తున్నాడు ఇక? దేవుడు సైన్యం ఏం చేస్తున్నాడు? ఎల్లప్పుడూ యుద్ధములకు సన్నద్ధులుగా ఉండి యుద్ధాన్ని జయించారు. కాబట్టి వీరు ఎటువంటి వారంట? జయ వీరులై ఉన్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే శత్రువులను చూసి వీరు భయపడిన వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లైవ్ ద్వారా దేవుని వాక్యం వింటున్న నీవు జీవము కలిగిన దేవుని సైన్యం అనే ఈ అంశం లేదా, నువ్వు జీవం కలిగిన దేవుని సైన్యంలో చేరాలంటే నీలో కొన్ని విశేషతలు ఎంతైనా అవసరం. మొదటి విశేషత ఏంటి అంటే, కుడి ఎడమల ఆయుధములు ఉండాలి. సత్యం, కేడము, ఖడ్గం. రెండోది, నువ్వు జీవం కలిగిన దేవుని సైన్యం ఉన్నప్పుడు విశ్వాసం అనే డాలు నీలో ఉండాలి. మూడవది, నీకు ఈటే అవసరం. నాలుగవది, సింహము వలె నీవు ఉండాలి. దానిలో అనేక విషయాలు నేను చెప్పుకుని వచ్చాను. ఐదవది, నీవు జింక వలె ఉండాలి. ఆరోది, యోద్ధాన్ని దాటాలి. ఏడవ అనుభవం, నీవు యోద్ధాన్ని దాటి తూర్పు లోయలో అని చూసినట్టుగా జయవీరుడుగా దేశాన్ని స్వాధీనం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఆ నూతన యెరూషలేము సియోను స్వాధీనపరచుకోవాలంటే జీవం కలిగిన దేవుని సైన్యంలో జయించి నీవు ఉంటే, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనంలో ఒక మాట ఉంటే చూస్తారా? ఆయన మనల్ని ప్రేమించుచున్నారు, వాని ద్వారా మనము వీటన్నిటిని చదువుదా మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. చూసారా? మన ప్రేమించి వారి దేవుడు మనకుండగా అన్నిటి మీద మనము జయము పొందుచున్నాం. ప్రభు మాటలు దీవించిన గాక. అందరూ మోకరిద్దామా? మీరు ఎక్కడున్నా సరే, దేవా నేను జీవం కలిగిన దేవుని సైనికుడుగా నన్ను మార్చు. యుద్ధ భూమిలో, యుద్ధ రంగంలో నేను ఉన్నాను ప్రభువా, నాకు యుద్ధం నేర్పని ప్రార్థన. హల్లెలూయా, 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 హల్లెలూయా. శవాన కట్టుదవ నన్ను జింకు కాళ్ళ వల్ల చిన్న కాళ్ళ ప్రభువా, వేటగాను వారి నుండి తప్పించుకున్నప్పుడు నాకు నేర్పించాయి. నన్ను ప్రభువా ఆత్మీయ దాహం తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడ్డట్లు నన్ను కూడా ప్రభువా ఆత్మీయ దాహము చేత నన్ను నింపుతున్నాడు. సింహం వలె ధైర్యంగా నడిచి ప్రభువా ఉపదేశము కొరకు కట్టబడినట్లు సహాయం చేయి. నీ ప్రార్థిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పవిత్ర వరకు తన మాటలు మనకు వినిపించినందుకై స్తోత్రం చేద్దాము. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని బలమైన కనికరం మన మీద విడుదల చేయనట్లుగా, విన్న వాక్య ప్రకారం మనం జీవించినట్లుగా స్తోత్రించేద్దాము. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు లైవ్స్ ద్వారా మనం చేసిన కృపకై స్తోత్రించేద్దాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రించేద్దాము. ఆఖరి ప్రార్థన దైవ పరిశుద్ధుడానికి స్తోత్రాలకు నీకే స్తుతుల స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ పరిశుద్ధ ముందు సంఘముగా కూడి ప్రభా, ఎక్కడ వాళ్ళు అక్కడే మోకరించి ప్రభా నీ సన్నిధిలో ప్రభా ఉండుటకు మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి.
అయ్యా ప్రభా ఆఖరి దినముగా ప్రభా ఈ లైవ్లో ప్రభా వచ్చే వారంలో ప్రభా మేము సంఘముగా కూడా నేను స్తుతించబోతున్నాం కనుక నీకు వేలాది వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. దేశమంతా కూడా ప్రభా కరోనా వైరస్ ప్రభా అలాడుచుండగా ప్రభా అయినప్పటికీ దేశము ధైర్యం చేస్తూ ప్రభా ముందుకు వెళ్ళినప్పుడు అనేక పరిస్థితులు అన్నిటిలో ప్రభా అయ్యా నీ కృప ద్వారా నడిపింపబడుచిన కృప కొరకు నీకు వేలాది వందనాలు ప్రభా. నువ్వు క్షమిస్తే తప్ప ప్రభా హల్లెలూయా రాజా నువ్వు ప్రభా మనసారా ప్రేమించి ప్రభా ప్రతి బిడ్డలను ప్రభా స్వస్థపరిచి అన్నిటిని దేశం మీద ఉన్న కీడును తొలగించి ప్రభా దేశ నివాసులను స్వస్థపరచండి ప్రభా. కృప ద్వారా కరుణించని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా నీ సేవకులు బలపరిచినందుకు స్తోత్రాలు ప్రభా. లైవ్ ద్వారా వినిన ప్రభా సంఘ బిడ్డలు ప్రభా అనేక బిడ్డలు ప్రభా ఎప్పుడైతే లైవ్ చూస్తున్నారో వెంటనే ప్రభా వాళ్ళ జీవితంలో మార్పులు కలిగి వాళ్ళ జీవితం నీ కొరకు జీవించగలిగిన ప్రభా కృప కలిగిన జీవితంగా మార్చబడదు కాక. ప్రతి ఒక్క బిడ్డలో విశ్వాసులుగా ఉన్నవాడు ప్రభా మహాసైన్యమైన నీ సైన్యంలో చేర్చబడి ప్రభా నీ కొరకు యుద్ధ సన్నద్ధులై నిలబడుటను చాలా ప్రాముఖ్యమైనది అనవసరమైనది ప్రభా. ఈ భూలోకములో నీ కొరకు జీవించే ఒక జీవితము శ్రేయస్కరమైనది ఒక మానవులైన మాకు మీరు అనుగ్రహించి ఉన్నారు ప్రభా. ఏదైనా నీ కొరకు చేయాలంటే ప్రభా భూలోకంలో బ్రతుకు దినములలో చేయగలిగినారు ప్రభా. నీ కొరకు ప్రభా నా తండ్రి ప్రభా జీవించగలిగిన కృపని మనను ప్రార్థిస్తున్నాను నా తండ్రి. వినిన ప్రతి బిడ్డలు ప్రభా నీ కొరకు జీవించి అనేక ప్రభా హల్లెలూయా రాజా నీ కొరకు పోరాడి పరిశుద్ధముగా జీవించగలిగిన కృపను అనుగ్రహించండి ప్రభా. నా తండ్రి ఏరియా చెప్పినట్టుగా ప్రభా నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నాను అన్నది ప్రభా. అయ్యా నా తండ్రి మేము ఎవరి కొరకు బ్రతుకుతున్నాము అన్నది గ్రహించి అయ్యా నీ కొరకు ఈ దినములలో అంత్య దినములలో నీ రాకడ సమీపమవుతుండగా లోకంలో ప్రతి సూచన ప్రభ నీ రాకడకు ప్రభ హెచ్చరికగా ఉండగా అవన్నిటిని గ్రహించి మా సమయము తక్కువగా ఉన్నదని ప్రభ మేము చేయవలసిన బాధ్యతలు చాలా ఉన్నది. నువ్వు మా పట్ల ఏదైతే ఆ ప్రణాళిక కలిగి ఉన్నావో దానిని సంపూర్తి చేసి నీ ఎదుట నిలబడవలసి ఉన్నదని ప్రతి బిడ్డలు తనను తాను బోధించుకుని ప్రభ నీ ఎదుట నిలబడుటకు సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఎవరి వైపు ఎడం వైపు అయినా కుడి వైపు కన్నా చూడకుండా ఓ ప్రభ శిలువ వైపు చూస్తూ ప్రభ మాకు ఇచ్చిన శిలువను మోస్తూ ప్రభ నిన్ను వెంబడించగలిగిన కృపనివ్వండి అని ప్రార్థిస్తున్నాను ప్రభ. ప్రతి ఒక్కటిలో ప్రభ జ్ఞానము కలిగి వివేచనాత్మను కలిగి నిలకడమైన ఆత్మను కలిగి ప్రభ ఈ దినాల సల్లారిపోయిన ప్రతి బిడ్డలు అనేక విషయములలో తొట్టిల్లిపోయిన బిడ్డలు ప్రభ వెసారిపోయిన బిడ్డలు దుఃఖముతో నిండిన బిడ్డలు అయ్యా నా తండ్రి వాళ్ళందరూ కూడా విశ్వాసమును పురులేపుకొని ప్రభ నిలబడుటకు సహాయం దయచేయండి. సంఘం అంతా కూడా కృపను ముద్రించండి. విడిన ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి. వాళ్ళ కుటుంబ పరిస్థితులను మార్చండి. వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని పొరుకలు పెట్టి ప్రభ కృపను నిలబెట్టండి ప్రభ. తన వచ్చిన ప్రతి బిడ్డలను ఆశీర్వదించి కృప ద్వారా ప్రార్థనను ఆలకించమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి కూడిన మనకు లోకంలో సకల పరిశుద్ధులకు ప్రభు రాకడ వరకు పర్యంత వరకు సదాకాలం మనతో ఉండుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎలోకం పెంటికోస్టల్ మిషన్ వచ్చే ఆదివారం సంఘపు ఆరాధన మందిరం నందు జరిపించబడును. దమ్మాయిగూడ నియర్ గవర్నమెంట్ హై స్కూల్. ఫోన్ నెంబర్ 9300 597194. ప్రైజ్ ది లార్డ్.